ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు జోని సమా గారు వచ్చి వాక్య సందేశం అందించాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తున్నానండి. కొద్దిసేపు దేవుని వాక్యంను ధ్యానిద్దాము. ఈరోజు మీ అందరితో వాక్యం పంచుకోవడానికి నాకు అవకాశం ఇవ్వబడింది. దేవునికి వందనములు. పాస్టర్ గారికి థ్యాంక్ యూ. ఈరోజు మా మధ్యలో న్యూజిలాండ్ నుంచి రావ్ అంకుల్, ఇందిరా ఆంటీ కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలమైంది మిమ్మల్ని చూసి, చిన్నప్పుడు చూసినట్టున్నాను. డాడీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఏజెన్సీ కూడా వచ్చారు అని మమ్మీ చెప్తున్నారు, నాకు గుర్తులేదు. ఈరోజు మీరు మాతో పాటు ఉండడం చాలా చాలా సంతోషకరం, ఆశీర్వాదకరం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ ఆంటీ, అంకుల్. మొన్న 31వ తారీఖు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మరుసటి రోజు నేను లేచిన వెంటనే నా వాట్సాప్ నాకు తిరిగి వచ్చేసింది. ఆ వాక్యం విన్న వాళ్ళకి తెలుసు, మీకు అర్థమవుతుంది. అబ్రహాముకు ఆయన చెయ్యి ఎత్తడం, కత్తి ఎత్తడం వరకే. తర్వాత దేవుడు అనుగ్రహించాడండి. తర్వాత అబ్రహాం యెహోవా ఈరే అంటాడు. అందుకని నేను మొన్న యుఎస్ ట్రిప్ అంతా దిస్ ఇస్ ఈరే ట్రిప్, దిస్ ఇస్ జైరా ట్రిప్ అనుకుంటా ఉండేదాన్ని. దేవుడు ఆయన ఈ మాట చెప్పడం మర్చిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ ఏంటి చెప్పలేదు అన్నారు. ఓ అవును కదా అనుకుంటా. నేను అర్పించాను పూర్తిగా. దేవుడు ఆయన మాత్రం ఆయన చూసుకున్నాడు అనమాట. ఒకే ఒక్క విషయం, చిన్న విషయం ఈరోజు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నానండి. దేవుడు నన్ను సరిచేసిన విషయం, ఈ మాట ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. ఈరోజు మనందరము కలిసి దేవుని మాటను విని స్వీకరిద్దాము, గ్రహించుకుందాము, బలపరచబడదాము. ఈ వాక్యం చదువుదామండి. మొదట 2వ సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఏమన్నాడండి దావీదు నాతానుతో? నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చాలు. ఎప్పుడైనా అన్నారండి మీరు ఈ మాట? నేను పాపం చేశానయ్యా అన్నారండి ఎప్పుడైనా ఈ మాట? అన్నారండి? ఏంటండి ఒక్కళ్ళు కూడా అనలేదా? చెప్పొచ్చు కదా మరి. సాతానుకంట నేను ఒక కథ చదివాను ఒకసారి. సాతానుకంట నీ ఇల్లంత అవసరం లేదంట, ఆ ఇంటిలో ఒక చిన్న మేకు చాలంట. ఏంటండి? ఈ కథ చదివాను నేను ఒకసారి. ఒక ఆయన ఒక మంచి ఇంటిని నిర్మించుకున్నాడంట. ఎంతో ప్రేమతో, ఎంతో శ్రద్ధతో ఒక మంచి ఇంటిని నిర్మించుకున్నాడంట. కొంతకాలంగా ఆ ఇంట్లో తను చక్కగా, హాయిగా, సంతృప్తిగా నివసిస్తూ ఉంటున్న సమయంలో
ఇంకొక అతను వచ్చి, ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి, మీరేమైనా అమ్ముతారా ఈ ఇంటిని, నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నాడంట. ఆహా, ఇది నా ఇల్లు, నేను అమ్మదలుచుకోలేదు అని అంటే, లేదండి, నేను ఇట్లా ఇస్తాను, నేను అంత ఇస్తాను, నేను ఇలా చేస్తాను, మీకు ఇలా లాభం ఉంటుంది అని ఎన్నో ప్రలోభాలు పెట్టాడంట. ఆహా, నేను ఇవ్వను, నా ఇల్లు ఇది, నేను అమ్మను అన్నాడు. సరే, ఎంతో కొంత లాభమైనా వస్తుంది కదా మీకు, ఒక చిన్న మేకు ఇవ్వండి చాలు. ఆ చిన్న మూల ఒక మేకు ఉంది కదా, ఆ మేకు, ఆ స్థలం ఇవ్వండి చాలు నాకు అన్నాడంట. ఆయన ఆలోచించాడంట, నష్టమేం లేదు కదా, ఇద్దాము, ఆ చిన్న మేకు ఇద్దాము అనుకొని అమ్మాడంట. సరే, ఈయన అమ్మాడు, ఆయన కొనుక్కున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. కొన్ని వారాల తర్వాత వచ్చాడంట. వచ్చి ఆ మేకుకి ఒకటి తగిలించాడంట. అదేమో ఘోరమైన వాసన వస్తుందంట. వెంటనే ఈయన పిలిచి, ఏంటి నా ఇంటికి వచ్చి నువ్వు ఇలా చేస్తావు, తీసుకెళ్ళిపో దీన్ని, నా ఇంటికి వచ్చి నీకెవరిచ్చారు అధికారం అంటే, ఎవరిచ్చారు అధికారం అంటావు ఏంటయ్యా, అది నాది, దట్ బిలాంగ్స్ టు మీ. ఆ మేకు నువ్వు నాకు అమ్మేశావు, అది నా సొత్తు కదా అంటాడంట. అబ్బా, ఇది ఎక్కడొచ్చిందిరా బాబు, ఈ పెద్ద నష్టమే ఉందని అనుకున్నాను, అమ్మేశాను అని అనుకున్నాడంట. సరే ఓర్చుకుంటున్నాడంట. రోజులు వెళుతున్న కొద్దీ ఆ వాసన ఎక్కువైపోతుందంట, ఆ దుర్వాసన ఇల్లంతా వ్యాపించేస్తుందంట. ఆ వాసన తట్టుకోలేక అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ ఎయిర్, మంచి గాలి పీల్చుకొని ఆ పనులు ఈ పనులు చేసుకొని మళ్ళీ వెనక్కి వస్తుంటాడంట పడుకోవడానికి కూడా ఏవేవో ట్రై చేస్తున్నాడంట. పర్ఫ్యూమ్లు కొట్టడము, ఎయిర్ ఫ్రెషనర్స్ కొట్టడము. కానీ రోజు రోజుకి అక్కడ తగిలించి ఇంకా కుళ్ళిపోయి ఆ దుర్వాసన ఎక్కువ వ్యాపించేసి ఇల్లంతా తట్టుకోలేనంత అన్బేరబుల్గా అయిపోయిందంట, తట్టుకోలేనంత ఘోరంగా. ఇంకా ఆఖరికి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడంట. మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి, ఇది పెద్ద పొడుపు కథ ఏం కాదు. సాతానుకు ఒక్క చిన్న మేకు చాలండి. చాలామంది అంటారు, ఈ ఒక్క పాపమేనండి, అయ్యో లంచం ఒక్కటేనండి, అసలు ఎంత బయట ఇంకెంత, అయ్యో తాగుడు ఒక్కటే, నాలో ఎంత నీతి ఉందో మీకు తెలుసా, అదొక్క బలహీనతే అండి. సాతానికి ఒక్క మేకు చాలంటండి. అది పెద్ద విషయం కాదు, ఒకటే అని మనం అనుకున్నామా పప్పులో గాలేసినట్టే. అలా మనం అనుకున్నామా, ఏదో ఒక రోజు మనం దాన్ని ఎప్పుడైతే పట్టించుకోకుండా వదిలేస్తామో, ఏదో ఒక రోజు ఆ ఒక్క మేకు ఇల్లంతా పాకేస్తుంది. సాతాను ఎలా పనిచేస్తాడో మీకు తెలుసు కదా. వాడు ఒక్కడే ఉన్నాడా? సాతాను ఒక్కడేనండి? ఒక్కడేనా? దురాత్మ సమూహం అంట. ఇట్స్ ఎన్ ఆర్మీ. సైన్యము దేనికోసం ఉంటుందండి? వార్ చేయడానికి, యుద్ధం చేయడానికి ఉంటుంది. ఈ యుద్ధాలు మీరు ఏమైనా ఎక్కడైనా వినుండొచ్చు, చూసుండొచ్చు, చదివి ఉండొచ్చు. ఊరికే రేపు యుద్ధం వస్తున్నారా, సరే వెళ్దాము వేసేద్దాం అని వెళ్ళరు ఎవరు. వాళ్ళకు ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. పాపములు ఒక చైన్ లింక్స్లా ఉంటాయండి, ఒక్కదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఒక్క పాపమే కదా అని మనం అనుకోవడానికి లేదండి, ఒక్క మేకే కదా అని మనము అనుకోవడానికి లేదండి. ఆ చిక్కులో మనం ఎప్పుడు పడిపోకూడదు. ఈరోజు మరి మన జీవితాలలో, మీ జీవితాలలో, నా జీవితాలలో ఏమో ఎన్ని మేకులు ఉన్నాయో, మీరు సాతానుకు ఎన్ని మేకలు ఇచ్చారో నాకు తెలియదు. ఒక్క మేకే అనుకుంటున్నారేమో కూడా నాకు తెలియదు. కానీ ఒక్క మేకు గురించి లేదా ఒక్క బలహీనత గురించి మనం ఈరోజు ధ్యానించుకుందామండి. ఇందాక మనము చదువుకున్న వచనము మళ్ళీ ఒకసారి చదువుదాము. 2 సమూయేలు 12:13 స్టార్టింగ్ ఒకటి చదువుదాం. అందరు చదువుతారండి ఒకసారి. నేను పాపము చేసితినని ఏమన్నాడండి దావీదు? నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడండి. ఇంగ్లీష్లో, మరి తెలుగులో ఎంత ట్రై చేసినా నాకు ఆ మాట రావట్లేదు. అక్నాలెడ్జ్ అంటారు.
అంటే నీవు దాన్ని గుర్తించి అంగీకరించడం అన్నమాట. ఫలానా పాపము నాలో ఉంది అని గుర్తించి, నిజమే, యు ఓన్ ఇట్, యు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్, బాధ్యత వహిస్తావు. నిజమే, ఇది నా పాపం, ఇది నేను చేశాను అని గుర్తించి గ్రహిస్తావంట. అక్నాలెడ్జ్మెంట్. మనకి ఒక మనుషులుగా మనకి దేవుడు మనకి అప్పగించిన రక్షణను బట్టే కానీ, ఆయన మనకి ఏమేమి ఈవులు అప్పగించాడో సమస్తానికి మనము జవాబుదారులమండి. వీఆర్ అకౌంటబుల్. అకౌంటబిలిటీ అనేది చాలా ముఖ్యం. జవాబుదారీతనము. ఫలానా పాపములు నేను నాలో కలిగి ఉన్నాను అని గుర్తించి ఒప్పుకోవడము, అంగీకరించడం, ఇది నాదే, నిజంగా దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ మైన్, ఇంకా వేరే ఎవ్వరు కాదు దీనికి కారణం, నేను, ఇది నా పాపము అని గుర్తించాలండి. మనము గుర్తించము చాలాసార్లు. నేను పాపిని అని నేను చాలాసార్లు ఒప్పుకున్నానే ప్రార్థనలో, దేవా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని నేను చాలాసార్లు ఒప్పుకున్నానే, ఇది నా గురించి కాదని అనుకోకండి. ఒకవేళ కాకపోతే నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆదికాండము 3వ అధ్యాయము 12, 13 చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 12, 13. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినని. ఓకే, తప్పు చేశాడు, ఒప్పుకోవచ్చు కదండి. నువ్వు ఇచ్చిన ఈ అవ్వ అని తోసేస్తున్నాడు, చూసారా? ఆయన తప్పు చేశాడని ఆయనకి తెలుసు, ఆ గ్రహింపు ఉంది. కానీ ఏమంటున్నాడండి ఇక్కడ? పక్కన అవ్వ మీద తోసేస్తున్నాడు. దేవుని మీద కూడా అంటున్నాడండి, నువ్విచ్చావయ్యా, నువ్విచ్చిన స్త్రీయే. నిజానికి దేవుడు ఆ ఫలము తినొద్దు అని చెప్పినప్పుడు అవ్వ ఇంకా లేదండి, ఆదాముకు చెప్పాడు దేవుడు. మీరు మళ్ళీ చదవచ్చు తర్వాత. అవ్వ ఇంకా రాలేదు అప్పటికి, ఆదాముకు చెప్పాడు ఈ ఫలం గురించి. అవ్వకు ఆదాము చెప్పుంటాడు, అంతే కదా. అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అవ్వకు, మోసపోంచబడింది. కయీను ఏం చేశాడు చూద్దాం. 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఆయన తప్పు చేశాడు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దేవునికి లెక్కలేనితనంగా దేవుని వైపు ఉన్నాడు అని ఆయనకు తెలుసు. కయీనుకు తెలిసి, నిజమే దేవా, నేను తప్పు చేశాను అని అనుకోండి. ఏమంటున్నాడు చూసారా? తెలుసు, గ్రహించుకున్నాడు, నిజమే, గుర్తించాడు, ఇది తప్పే అని గుర్తించాడు, నిజమే. కానీ ఏం చేశాడు చూసారా? ఆ కోపాన్ని, ఆ క్రోధాన్ని, ఆ అసూయను తన తమ్ముడి వైపు, అమాయకుడని తన తమ్ముడి వైపు మళ్ళించాడండి. తను పశ్చాత్తాపడకుండా ఆ అపరాధ భావాన్ని సరి అయిన దారిలో పెట్టకుండా మళ్ళించేశాడు తన తమ్ముడి వైపు. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పింది? మరి ఒక మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వాలనుకుంటున్నాను. నిర్గమకాండము 32, 21 నుండి 24 చదువుదాము. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను, నీ మాట నీ వెరుగదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా. ఏంటండి, మనందరికీ తెలుసు, ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. అహరోను నాయకత్వంలో ఇశ్రాయేలీలందరూ విగ్రహాన్ని చేసుకున్నారు. మోషే వచ్చి అడిగేసరికి, నిజమే, ఒక నాయకుడి స్థానంలో నేనుండి తప్పు చేశానని ఒప్పుకోండి. ఏమన్నాడు? వీళ్ళు చెప్పారు, వీళ్ళు అడిగారు, నన్ను ఏం చేయమంట. మీరు చూసారా? ఆ అపరాధ భావం ఉంది ఆయనకు. నిజమే, నేను తప్పు చేశాను అన్న అపరాధ భావము, ఆ గిల్ట్ ఉంది ఆయనకు. కానీ అది ఎటు మళ్ళించాడు చూసాడా అహరోను? సమూయేలు, 1 సమూయేలు గ్రంథము
తీద్దామండి. 15వ అధ్యాయం తీద్దాము, 15వ వచనము. అందుకు పౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము 2 సార్లు చేస్తాడండి సౌలిలాగా. ఆయనకు చెప్పింది, ప్రవక్త చెప్పింది చేయకుండా ఆయన భయం వల్ల, ఆయన తొందరపాటు వలన విషయాన్ని ఆయన చేతుల్లోకి తీసేసుకొని ఆయన చేయకూడని పని చేసేసి తర్వాత వచ్చి అడిగేసరికి నువ్వే రాలేదు కదా, సమూయేలుని అంటాడు, నువ్వే ఆలస్యం అయ్యావు కదా. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి ఎవరు బట్టండి? మిమ్మును బట్టి. మోషే ఇశ్రాయేలీయులతో అంటున్నాడు ఇక్కడ, యెహోవా మిమ్మును బట్టి. చాలు ఒక నిమిషం. దానిపైన మీరు జరిగిన సన్నివేశం అంతా చదివితే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అందరు చదివేవాళ్ళే కదా బైబిల్, చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఊరికే పైన యాక్షన్ చేసేవాళ్ళు. స్పీక్ టు ద రాక్, ఆ బండతో నీవు మాట్లాడు అని చెప్తే, అంతకుముందు ఒకసారి బండని నీవు కొడితే అందులో నుంచి నీళ్ళు వస్తాయని చెప్తాడు, అంతా జరిగిపోతే ఇది రెండోసారి. ఇప్పుడు నీవు కొట్టడం కాదు, నీవు మాట్లాడు, జస్ట్ స్పీక్ టు ద రాక్ అని యెహోవా సెలవిస్తే, ప్రజల మీద కోపంతో ఆ బండతో ఆయన మాట పలకకుండా కొడతాడండి బండని. దేవుడు నిజంగానే సరే నా మాట వినలేదు కదా, నేను నీళ్ళు ఇవ్వను అని అనలేదు, నీళ్ళు ఇచ్చాడు. కానీ దాని వలన దేవుడు నీ అవిధేయత వలన నీవు ఈ ప్రామిస్డ్ ల్యాండ్, ఈ వాగ్దానం చేయబడిన వాగ్దానం స్థలంలోకి నీవు లోపలికి ఎంటర్ అవ్వలేవు, నీవు కాలు పెట్టలేవు అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే ఏమనాలండి? నిజమే దేవా, ప్రజల పట్ల నాకున్న కోపం వల్ల, ఆ తొందరపాటులో, ఆ కోపంలో నా సొంత నిర్ణయం తీసుకొని నువ్వు చెప్పింది కాకుండా నేను ఇంకొక పని చేశాను దేవా, నిజమే దేవా అని ఒప్పుకోకుండా ఏమంటాడని చదువు మళ్ళీ కీర్తి. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. అడుగుతాడు మోషే, లేదు దేవా, ఐ వాంట్ టు గో, ఐ వాంట్ టు సీ ద ల్యాండ్. వచ్చి మళ్ళీ కోపం వచ్చేసి ఇంకా అర్థమవుతుందా మీకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మొదటి రాజుల గ్రంథము 18:17 చదువుదాం. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా, విన్నారండి? వీళ్ళందరూ వారు చేసిన తప్పిదాన్ని, అది తప్పు అన్న అపరాధ భావం అన్న గిల్ట్ వారిలో ఉందండి. నిజమే, నేను తప్పు చేశానని లోపల వాళ్ళకు ఉంది కదా, మనం చూస్తున్నాము. కానీ ఆ అపరాధ భావాన్ని సరియైన దిశలోనికి తీసుకువెళ్లకుండా ప్రక్కకు మళ్ళించేశారు, ఒక పరిస్థితిని మీద కానీ ఒక మనిషి మీద కానీ. నేను ఒకరోజు ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం, ఆ డైనింగ్ టేబుల్కి వెనకాల ఇంకో టేబుల్ ఉంటుంది కదా, దాని మధ్యలో వెళ్తున్నా చేయగడుక్కుందామని. ఇట్లా ఆ కుర్చీ వెనక్కి ఉంది, సో కొంచెం తక్కువ ప్లేస్ ఉంది కదా, ఇట్లా దాటుకొని వెళ్తుంటే స్పీడ్గా వెళ్తుంటే నా ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టింది, పడిపోయింది అనమాట. పడిపోతే వెంటనే అసలు అరక్షణం కూడా వేచిలేదు, దాన్ని ఎవరు అలా అక్కడ పెట్టారు అన్నాడు. నా కళ్ళు నెత్తికెక్కి జాగ్రత్తగా చూసుకోకుండా నేను వెళ్తే అయ్యో కింద పడిపోయింది అని నేను అనుకోకుండా వెంటనే చూసారా నా మనిషి బుద్ధి వెంటనే చూసారా, దాన్ని ఎవరు అలా అక్కడ పెట్టారు అన్నా. వెంటనే నాకు దేవుడు
గ్రహింపున్నది చేశాడు. ఏంటి నేను కదా, కేర్లెస్గా ఉంది, నిర్లక్ష్యంగా ఉన్నది నేను కదా, నా వల్ల కదా అక్కడ ఫోన్ పడిపోయింది. వెంటనే ఇంకొకరి మీద తోసేసాను చూసారా. వెంటనే ఆ ఫోన్ వంకరగా ఉంది, బయటికి సగం బయటకు ఉంది చూసారా. మనిషి బుద్ధి చూసారండి. ఒక నిజ క్రైస్తవుడు లేదా నిజముగా మారు మనసు పొందాడు, నిజమైన మారు మనసు పొంది ఉన్న ఒక క్రైస్తవుడు అన్న దానికి ఒక రుజువు ఏంటో తెలుసా అండి? ఫలం ఏంటో తెలుసా అండి? తగ్గించుకొని ఇది నా పాపము అని ఒప్పుకోవడం అండి. ఐ am రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. దీనికి కారణము నేనే బాధ్యత వహిస్తున్నాను అనేటువంటి తగ్గింపు ఉండాలండి. మన క్రీస్తు ఆయన తగ్గింపు గురించి ఎంత చెప్పుకుంటారు బయట, క్రైస్తవ ప్రపంచంలో కాదు, బయట ఆయన తగ్గింపు గురించి ఎంత చెప్పుకుంటారో మీరు విన్నారా? వీడియోస్లో చూసే ఉంటారు కదా. బయట అవిశ్వాసులు అన్యులు చెప్పుకుంటారు చాలామంది. ఆయనను ఒక మహా వ్యక్తిగా చూస్తూ ఆయన నుండి ఏం నేర్చుకోవచ్చు అన్నట్లుగా మాట్లాడుతూ ఎంత తగ్గింపో, ఎంత దీనత్వమో, ఎంత క్షమాపణో అని అంటారండి. తగ్గింపు అనేది నిజముగానే నీవు మారు మనసు పొంది ఒక నిజ క్రైస్తవునిగా బ్రతుకుతున్నావు అనడానికి ఒక రుజువు అండి, ఒక ఫలం అండి. చర్చ్ లోపలికి వస్తే నువ్వు డబ్బున్నవాడివి డబ్బు లేనివాడివి కాదు. చర్చ్ లోపలికి ఒకసారి ఎంటర్ అయ్యాక, లేదా దేవుని భక్తి జీవితంలోనికి ఒకసారి ఎంటర్ అయ్యాక, నీవు ఒక గవర్నమెంట్ ఆఫీసర్వో, పోలీసువో, నీవు అనాథవో, లేదా తల్లిదండ్రులు ఉన్నదానివో ఉన్నవాడివో, లేకపోతే నీ దగ్గర మంచి బట్టలు ఉన్నాయో లేదో, ఇవేమీ ఉండవండి. బయట భుజాలు పైకి ఉంటాయి చాలాసార్లు. అది ఉన్న స్థితిని బట్టి అతిశయం వలనో, లేకపోతే సోషల్ స్టేటస్ వలనో, లేకపోతే ఫాల్స్ ప్రెస్టీజ్ వలనో, అహంకారం వలనో ఏమో చాలాసార్లు భుజాలు ఇలా పైకి ఉంటాయి. లేదండి, ఒక్కసారి మనము నిజమైన మారు మనసు కలిగిన భక్తి జీవితంలోనికి మనం వచ్చినప్పుడు, వెన్ యు ఆర్ ఇన్ ద చర్చ్, వెన్ యు ఆర్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో నేను ఉన్నాను అనుకున్నప్పుడు అసలు ఇవేమీ ఉండవండి. తగ్గింపు అనేది మన దేవుడు మనకి మాదే చూపాడండి. మనము ఒక్కసారి చర్చ్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళము ఏంటండి ప్రతి ఒక్కళ్ళము మట్టే, ప్రతి ఒక్కళ్ళము పాపులమే, ప్రతి ఒక్కరికి ఆయన కృప అవసరమైన వాళ్ళమే. మొన్న నవంబర్లో మన ఏజెన్సీ నుండి మన సేవకులందరూ వస్తారు. ప్రతి సంవత్సరం జరిగినట్లు మొన్న నవంబర్లో చాలా బాగా జరిగింది కదా. పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు రెండో రోజు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కున్నామండి. అప్పుడు మేమేమనుకున్నామంటే, కాళ్ళు కడుగుతున్న ఆ సమయంలో లీడర్స్ ఉంటారు కదా, కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, లేదా నాయకులు, లేదా వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాళ్ళు కడగడం ఒక రకంగా ఈజీయే. సో వాళ్ళ కాళ్ళు ఎవ్వరు చూసుకోకండి. మీకంటే ఈ వయసులో కానీ, అనుభవంలో కానీ, ఏదో ఒక విషయంలో కానీ మీకంటే తక్కువగా, చిన్నగా, క్రింద ఉన్నవారు ఎవరైనా ఉన్నారు, లేదా వీరి పట్ల నాకు ఇంకా క్షమాపణ పూర్తిగా లేదు, ఇంకా ఎక్కడో లోపల క్షమాహీనత ఉన్నది అని గ్రహించుకుంటే వారి కాళ్ళు మీరు కడగండి అని మేము అనుకొని మ్యాక్సిమం అందరు నాయకుల కాళ్ళు కూడా కడిగారు. కానీ మ్యాక్సిమం చాలామంది చిన్నవాళ్ళు, అందరిలో వయసులో చిన్నవాళ్ళు, సైలస్ ఉన్నాడు కదా, సైలస్, అలా సేవకుల్లో కూడా అప్పుడే యవనస్తులు వచ్చింటారు, వాళ్ళ కాళ్ళు కడిగారండి. దీనత్వము చాలా 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 ఇంపార్టెంట్. తగ్గించుకొని ఇది నా తప్పే,
ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని చెప్పలేని స్థితిలో ఉంటామండి మనం చాలాసార్లు. మీకు అనుభవాలు ఉన్నాయా ఏమైనా? ఇప్పుడు నా గురించి నేను కూడా చెప్పుకున్నా కదండి, నేను స్వనీతిగా ఏమి నుంచోలేదు ఇక్కడ, అందరికంటే ఘోర పాపిని. ఆయన ఆయన కృప అందరిలాగే ఎంతో అవసరమైన పాపిని నేను. మీకు గుర్తొచ్చాయా ఏమైనా? మీకు గుర్తొచ్చాయా ఏమైనా? ఎప్పుడైనా మీరు పక్కన వాళ్ళ మీద తోస్తారా? నాట్ మీ అనుకోకండి. నేను ఎప్పుడు అలా అనుకోలేదు అనుకోకండి. మీకు గుర్తొచ్చాయండి? మీ చిన్నప్పుడు కొట్టుకున్నప్పుడు నేను కాదు అక్క, నేను కాదు ఏంటండి కొట్టుకుంటారు. చిన్నపిల్లలు కొట్టుకుంటున్న సమయంలో ఎక్కువగా వినిపించేది ఏంటంటే, వాడు కోపం తెప్పించాడు, ఏంటి రెచ్చగొట్టారు. అరే నేను రెచ్చిపోయాను, ఇది నా పాపము. అరే నేను బూతు మాట్లాడాను, ఇది నా పాపము. అలాగ అనవండి. మనిషి బుద్ధి ఎంత నీచమైనది గ్రహిస్తున్నారా? వాడు రెచ్చగొట్టాడు, వాడు కోపం తెప్పించాడు, నా భార్య ఒక భార్యగా ఉండట్లేదు, అందుకే నేను భర్తలాగా పరిపూర్ణంగా చూస్తున్నారా? దేవుడు ఒక భార్య ఎలాగుండాలో, ఆమె బాధ్యతలు ఏంటో చెప్పాడు. ఒక భర్త ఎలా ఉండాలో తన బాధ్యతలు, ఒక బిడ్డలు ఎలా ఉండాలో వారి బాధ్యతలు చెప్పారు, తల్లిదండ్రులు ఎలా ఉండాలో వారి బాధ్యతలు చెప్పారు, ఈ జీవితంలో ఎలా ఉండాలి. వీటన్నిటినీ మనము తప్పేస్తూ ఎవరి మీద తోస్తామండి? ఆదాము అవ్వ మీద తోసినట్టు. మీకు అర్థమవుతుందండి? వాడు కోపం తెప్పించాడు కాబట్టి నేను అరిశాను. డ్రైవింగ్ చేస్తుంటారు రోడ్డు మీద, నేను చాలాసార్లు అనుకుంటాను, మన కార్కి ఎవరైనా ఇంకొకటి ఎవరైనా అడ్డొచ్చాడు అనుకో, సడన్గా తప్పొచ్చి నేను అనుకుంటాను, ఒకవేళ నేను ఆ కార్లో ఉండుంటే, మనం వాళ్ళని తిడతాం కదా, నేను ఆ కార్లో ఉండుంటే నేను మళ్ళీ వీళ్ళని తిట్టేదాన్ని కదా. ఎంత నీచపు బుద్ధి చూసారండి. ఎదుటివాడి మన బుద్ధి, ఎదుటివాడి మొన్న అనుకున్నాం కదా, ఎదుటివాడి నెగిటివ్స్ లేదా ఎదుటివాడిలో మనకి నచ్చనివి లేదా ఎదుటివాడిలో ఏమైనా తప్పులు పాపంలో నీకు తెలిస్తే వాటిని ఎంత భూతద్దం పెడతామో జీవితాంతం గుర్తుంచుకుంటామండి. కానీ నీ పాపం మాత్రం దేవుడికి క్షమించేశాడు అని పక్కన పెడతావు. ఎదుటివాడు నీకేమైనా మంచి మేలు చేస్తే, ఒకసారి నాకు గుర్తొస్తుంది, ఒకసారి పాస్టర్ గారు ఒక కుటుంబాన్ని కడితే ఒకసారి వారి పట్ల వీళ్ళకి తప్పుడు భావం కలిగినప్పుడో లేకపోతే కోపం వచ్చినప్పుడో ఏమో, అవును దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అంతే, గుర్తుందా? దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అంతే, దేవుడు చేశాడా? వాళ్ళు చచ్చిపోయిన స్థితిలో నుండి, ఘోరమైన స్థితిలో నుండి, వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించకుండా, వాళ్ళకి వివాహమైన కొత్తలోనే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా ఇంకో కుటుంబాన్ని కడితే ఒకసారి అలాగన్నారండి. నాకు వెంటనే అది గుర్తొచ్చింది. ఇప్పుడు ఎదుటివాడు చేసిన కీడు మాత్రము జీవితాంతం చచ్చిపోయే వరకు గుర్తుంచుకుంటాము, వాళ్ళు చేసిన మేలు మాత్రం మర్చిపోతాము. మనము చేసిన కీడు మాత్రం మర్చిపోతాము, మనం చేసిన మేలు మాత్రం అబ్బా 10 ఏళ్ల క్రితం నేను వాడికి ఇంత డబ్బు ఇస్తే వాడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు, అబ్బో చచ్చిపోయే వరకు ఎన్నిసార్లు చెప్పుకుంటారో ఏమో. మనిషి బుద్ధి చూసారండి ఎంత నీచమైనదో. ఒకసారి మీరు గ్రహించుకుంటున్నారా మీ జీవితాలలో ఒకసారి భక్తిహీనత మీలో కనిపిస్తూ ఉండొచ్చు, భక్తిహీనత మనలో కనిపిస్తూ ఉండొచ్చు. దేవుని సన్నిధి పట్ల ఆకలి లేదు నాకు, ఆసక్తి లేదు నాకు అని మీలో కనిపిస్తూ ఉండొచ్చు. కానీ నీరసం అండి, కడుపు నొప్పండి. అరే వేరే పని నీకు ఇంట్రెస్ట్ ఉన్న పని చేయమని ఆ కడుపు నొప్పి, ఆ నీరసం, ఆ ఆకలి వస్తుందా? దేవుని సన్నిధి అంటే నీకు అంటే గుచ్చుకుంటున్న వారికే చెప్తున్నాను, అందరినీ అనట్లేదు. ఆసక్తి లేదు నిజమే అని ఒప్పుకోవచ్చు కదా.
కడుపు నొప్పి, నడుము నొప్పి, నీరసం ఎందుకండి? పరిస్థితి మీద తోసేయడం. అస్సలైన ప్రాబ్లం, ది యాక్చువల్ ప్రాబ్లం గ్రహించుకొని తగ్గింపు కలిగి ఉండి, ఎస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, నేను దీనికి కారణము. అబద్ధాలు ఆడుతున్నారు, ఆ పరిస్థితిని బట్టి ఆడానని చెప్తున్నారు. ఎంత నీచమైన స్వభావం అండి. మనము చేస్తున్న పాపాలకి మనము బాధ్యత వహించట్లేదు. తప్పుడు చూపు చూస్తారు, ఆమె అలా బట్టలు వేసుకుంది అంటారు. అరే నాలో ఈ బుద్ధి ఉంది అని ఒప్పుకోరండి. వ్యభిచారం చేస్తారు, వ్యభిచారంలో బ్రతుకుతారు. అరే నా భర్త, నా భార్య నాతో సరిగా ఉండట్లేదు, ఇంకేం చేస్తాను నేను అని వాళ్ళ మీద తోసేస్తారు. మీకు అర్థమవుతుందండి? ఏ పాపమైనా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ అపరాధ భావము అది మనకు చూపిస్తూ ఉంటాడు. మన మనస్సాక్షికి వెంటనే నిజమే అని మనకు అర్థమవుతున్న ఆ క్షణంలోనే పరిస్థితి మీద కానీ ప్రక్కన మనిషి మీద కానీ మళ్ళించేస్తున్నామండి. చాలాసార్లు అండి. లేదు, నాలో ఆ బుద్ధి ఉంది కాబట్టి నేను ఈ పాపం చేశాను, నేను ఇలా నిర్లక్ష్యంగా ఉన్నాను, నాలో ఈ ఆసక్తి లేదు, దేవుని నేను ప్రాధాన్యంగా ఎంచుకోలేదు కాబట్టి లేటుగా వస్తాము చర్చ్కి. నేను ఈరోజు మామూలుగా ముందు వచ్చేస్తా కదా, ఈరోజు నేను చర్చ్కి వచ్చేసరికి 9:15 అయిందేమో, మరి 9:20 అయిపోయింది. నేను లేట్ అయిపోయాను. రాత్రి వాక్యం సిద్ధపడుతూ ఆంటీ విజయలక్ష్మి ఆంటీ వాళ్ళ కార్లో వచ్చాను. వాళ్ళు ఎందుకు లేట్ అయిందంటే వెంటనే అరే నేను లేట్ అయ్యాను అంతే. దట్ ఈజ్ మై సిన్, అది నా నిర్లక్ష్యము. నేను నా నిద్ర కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇదే నా పాపం అని ఒప్పుకోకుండా రాత్రి 2:30 అయిపోయిందా ఆంటీ, లేటుగా లేచాను, టైం చూసుకోలేదు. చూసారండి మనిషి బుద్ధి, చూసారండి? లేదు, నేను లేటుగా వస్తున్నాను, దేవుని సన్నిధి అంటే నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, ఫుల్ స్టాప్. దీనికి నేను బాధ్యత వహిస్తున్నాను. నిద్ర వస్తుంటే చర్చ్లో నిద్రపోతుంటే, అరే నిద్రపోతున్నారు ఏంటండి అని అంటే, నేను ఎన్ని గంటలు పనిచేస్తాను తెలుసా మీకు? పాలు తాగే పిల్లలా అండి మనం పక్కన వాళ్ళ మీద, పరిస్థితుల మీద తోసేయడానికి ఇంకా మొన్న ఒకసారి ఎప్పుడో, ఇది నేను ఎవరిని గురించి వ్యక్తిగతంగా చెప్పట్లేదు, గుచ్చుకొనియండి కదా, గుచ్చుకుంటే నొచ్చుకోవద్దు, మార్చుకోండి కదా. వాక్యం నా గురించి చెప్పారు కదా అని చాలామంది అంటారు. ఒక్కరు కాదు, మీరు ఒక్కలే మీకు తెలిసేమో కానీ చాలామంది అంటారు. పోనీ మీ గురించే చెప్పారండి, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఎంత ఒఫెన్సివ్, ఎంత నొచ్చుకునే తత్వం కదా. నిజమే ఇది నా తప్పు అని ఒప్పుకోకుండా వెంటనే నొచ్చుకుని పోతారండి, అలిగేస్తారండి. మీకు అర్థమవుతుందా? నిజమే నేను నిద్రపోతున్నాను, నిజమే నేను ఆలస్యంగా వస్తున్నాను, నిజమే నా చూపు సరిగా లేదు, నిజమే అని ఒప్పుకోవట్లేదండి. దానికి ఒక కారణం చెప్తున్నామండి, దానికి ఒక కారణం, దానికి ఒక సాగు, దానికి ఒక వంక తగిలిస్తున్నాము. యు డోంట్ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ సిన్. నీ సొంత పాపానికి బాధ్యత వహించదలుచుకోవట్లేదు మనము. ఫోన్ చాలాసార్లు, నా గురించి కూడా నేను చెప్పుకున్నాను, చాలాసార్లు చేతిలో ఉంటుంది, లోపల మనసాక్షి గద్దిస్తా, పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు, ఎక్కువసేపు వాడేస్తున్నావు నువ్వు ఫోన్, అది నీ విగ్రహం అవుతుందని లోపల మనసాక్షి గద్దింపు జరుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ వెంటనే పనులు, ఈరోజు పనులన్నీ ఫోన్లోనే కదా. మీకు అర్థమవుతుందండి? మనం చేసే ప్రతి పాపముకు ఒక సాకు, ఒక కారణము తగిలించేస్తున్నాం, కానీ పరిపూర్ణమైన బాధ్యత వహించట్లేదు. దిస్ ఇస్ మైన్, ఇది నా పాపము, నేను పాపము చేశాను, ఫుల్ స్టాప్. దానికి ఇంకొక వంక, ఒక సాకు నేను తగిలించట్లేదు అన్న పరిస్థితి రావట్లేదండి. చాలామంది భర్తలు, భార్యలు ఇట్లా తోసేసి, ఇట్లా ఏమైనా భర్త భార్య మధ్యలో గొడవలు జరిగినప్పుడు
మనస్పర్ధలు జరిగినప్పుడు చాలాసార్లు జరిగేది ఇదే కదా, చాలాసార్లు జరిగేది ఇదే కదా. మీకు తెలుసు, మీ జీవితంలో కానీ మీరు చూసిన వారి జీవితాల్లో కానీ మీకు తెలుసు, నువ్వు చేసావు కాబట్టి, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి. ఎంత టార్చర్ అంటే అది, ఎంత టార్చర్ అంటే అది. సమాధానం లేకుండా ఎంతమంది కుటుంబాలు ఉంటున్నాయో తెలుసా ఈ ఒక్క చిన్న బలహీనత వల్ల. వారి తప్పు వారు ఒప్పుకోలేని పరిస్థితిలో ఉండి, నువ్వు ఇలా చేసావు కాబట్టి, నువ్వు ఇలా ఉంటున్నావు కాబట్టి నా ప్రవర్తన ఇలా ఉంది. అరే, బైబిల్ మనకి ఇంత క్లియర్గా చెప్తుంటే, భార్యలకేమో వాక్యాన్ని పక్కన పెట్టి నీ పరిశుద్ధ ప్రవర్తన ద్వారానే నువ్వు మలుచుకోవచ్చు, నువ్వు లోబర్చుకోవచ్చు అని భార్యలకి చెప్తాడు. భర్తలకేమో ఎఫ్ఎస్సి 5:25 అవసరం లేదు. భర్తలకేమో క్రీస్తు సంఘం కొరకు ఎలా చనిపోయాడు, ఎంతలా ప్రేమించాడు అంతలా నీవు ప్రేమించాలి. భార్య తప్పును నీ పైన మోపుకోవాలి క్రీస్తులాగా. నువ్వు ఇది అని చెప్పడం కాదు. మీకు అర్థమవుతుందండి? మనము జీవితంలో, రోజువారీ జీవితంలో ఎన్ని మారులు మనము చేసే తప్పుల్ని మనము బాధ్యత వహించకుండా పరిస్థితుల మీద, మనుషుల మీద, వారి బలహీనతల మీద తోసేస్తున్నాము. నిజమే, నేను దేవుని సన్నిధిని కోరుకోవట్లేదంటే నాలో ఆసక్తి లేదు అని తగ్గించుకొని ఒప్పుకుందామండి. పని మీద, నడువు నొప్పి మీద, చిన్నపిల్లలం కాదండి, పాలు తాగే వాళ్ళం కాదు మనము. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంత నిందిస్తారో తెలుసా? తల్లిదండ్రులు గుండె కోసుకుని పోతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని నిందిస్తూనే ఉంటారండి, నా ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణమని. వాళ్ళు ఏమన్నా ఒక మాన్యువల్ చదివి వచ్చారా? వాళ్ళు కూడా నీకులాగే ఫస్ట్ టైం పేరెంట్సే కదా. నువ్వు మొదటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా కొత్తగా తల్లిదండ్రులు అవుతారు కదా. వాళ్ళకి ఏమైనా ముందే మాన్యువల్ ఉందా ఇలా ఉండాలని? కొంతమంది జీవితాల వల్ల, కొంతమంది పిల్లల జీవితాల వల్ల తల్లిదండ్రులు ఎంత నరకాన్ని అనుభవిస్తుంటారో. నువ్వే కారణం అని విన్నారా? నేను చాలా చోట్ల చూశానండి. ఇది నాది, ఈ తప్పు నాది, పరిపూర్ణ బాధ్యత నేను వహిస్తాను, దిస్ ఇస్ మై సిన్, నేను ఒప్పుకొంచున్నాను అనే తగ్గింపు మనలో లేదండి. ఎంత అహంకారులమో మనం. ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి, నిజంగానే రెచ్చగొట్టేవి ఉంటాయి, నిజంగానే కోపం తెప్పించేవి ఉంటాయి, మనుషులు ఉంటారు. నిజంగానే పాపం చేయమని ప్రలోభ పెట్టే వాళ్ళు ఉంటారు, నిజమే. కానీ అసలు పాపము నీలో ఆ బుద్ధి ఉంది కాబట్టే కదా, మనలో ఆ బుద్ధి ఉండడం కాబట్టే కదా ఎవరో రెచ్చగొడితే, ఎవరో ప్రలోభ పెడితే. అర్థమవుతుందండి? మనము చేసే ప్రతి పాపానికి పక్కన వాళ్ళ మీద తోసేయడమే. ప్రతి కోపము, ఇంత ఘోరమైన కోపాలు వస్తుంటాయో కొంతమందికి, అన్కంట్రోలబుల్ యాంగర్. వాళ్ళ నోట్లో నుంచి ఎన్ని మాటలు, అనరాని మాటలు వస్తాయో. ఇట్లా గజ్జ ఇట్లా ఎంత ఘోరంగా చూసారు మీరు? నేను చాలాసార్లు చూశాను కొంతమందిని. వాడు అలా చేశాడు కాబట్టి నాకు ఇంత, వాడు ఏం చేశాడు తెలుసా నీకు? అరే, నాలో ఈ బుద్ధి ఉంది అని ఒప్పుకోవడానికి ఏంటయ్యా కదండి. ఒక్కోసారి దేవుడు మనకి దేని గురించి ఎక్కువ ఆలోచించద్దు, ఎక్కువ చింతించకు, సమస్తాన్ని నా మీద మోపే, నీ బరువు బాధ్యతలు భారం అంతా నా మీద మోపే, ఇదిగో నేను ఇచ్చే నెమ్మది తీసుకో అని చెప్పినా కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించేసి ఆ బరువు అంతటినీ మోసేస్తూ, ఇతరుల గురించి తప్పుగా ఆలోచించే పాపంలో పడిపోయి, వాళ్ళ గురించి తప్పుగా ఇంకొకరితో మాట్లాడే పాపంలో పడిపోయి,
దానికి మళ్ళీ ఏం సాకు పెట్టి చెప్తారండి? వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి. అరే, నాలో ఇలాగ తప్పుగా ఇతరుల గురించి మాట్లాడుకునే బుద్ధి ఉంది అని ఎప్పుడు ఒప్పుకుంటామండి? వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నీకేంటయ్యా, నీకేంటమ్మా, నాకేంటి కదా. వాళ్ళ కోసం నేను ఒక చోట చదివాను చిన్నప్పుడు, ఎప్పుడు నా మైండ్లో అలా ఉండిపోయింది. Are you praying about it as much as you're thinking about it? నువ్వు దాని గురించి ఆలోచించినంత ప్రార్థన చేస్తున్నావా? నేను ఇంకా అంటాను, అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదని బైబిల్ చెప్తుంది కదా. దేవునికి అప్పగించేసి ఎవరి పట్లైనా నీకు కష్టం ఉంటే, నీ 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 స్నేహితులో, నీ ఇన్లాస్, నీ అత్తమామల వైపు బంధువులో, నీ తల్లిదండ్రుల వైపు నీకు బాధ కష్టం ఉంటే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే బదులు, చెడుగా మాట్లాడి నీ నోటితో నీవు పాపం చేసే బదులు వారి గురించి ప్రార్థన చేయొచ్చు కదా. అలా మాట్లాడేసి అటువంటి పాపంలో పడిపోయి దాన్ని సర్దుతున్నామండి. అది ఇంకా ఘోరమైన పాపం. మీకు అర్థమవుతుందా? ఆదాము అవ్వ మీద తోస్తాడు, కయీను హేబెల్ మీద తోస్తాడు, సౌలు సమూయేలు ప్రవక్త మీదే తోసేశాడు. ఆడెవడు రెచ్చగొట్టాడు, వాళ్ళెవరో ప్రలోభ పెట్టారు, వాళ్ళలాగా బట్టలు వేసుకున్నారు కాబట్టి. అరే, యవనస్తులు, వివాహమైన వాళ్ళు కూడా నా మనసులో జరుగుతుంది ఎవరికి తెలియదని అనుకొని ఊహలతో, చూపులతో, తలంపులతో ఎంత పాపం చేస్తుంటారో. అంటే జోనక్కకి తెలీదు, అమ్మకి తెలీదు, నాన్నకి తెలీదు. అరే, నాలో ఈ బుద్ధి ఉంది అని ఎప్పుడు ఒప్పుకుంటారండి? ఒప్పుకుంటేనే కదండి మనకి విడుదల దొరికేది. ఒప్పుకుంటేనే కదండి, గ్రహించుకుంటేనే కదండి. చాలామందికి చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాను, మేము మాట్లాడుకుంటూ ఉంటాము, అన్యులు చాలామంది, చాలా చదివిన వాళ్ళు, లోక జ్ఞానం చాలా ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు ఎవరెవరో చాలామంది వాళ్ళకి తెలుసు. మన దేశంలో కూడా సెలబ్రిటీస్ చాలామందికి తెలుసు క్రీస్తే నిజమైన దేవుడు అండి, కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఏదేదో కారణం చెప్తారు, కానీ అసలు కారణం ఏంటో తెలుసా? వాళ్ళని తక్కువగా చూస్తారేమో. కానీ ఆ మాట చెప్తారా, నన్ను తక్కువగా చూస్తారు కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకోవట్లేదండి. ఆహా, ఎవరైనా చూసారండి? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుదాం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, ఈ మధ్యనే ఒకసారి ఎవరో నాతో మాట్లాడుతున్నారు ఇంకొకరి గురించి. సడన్గా నాకు అనిపించింది, అరే నీ ఇంట్లో కూడా అదే పరిస్థితి కదా, ఎగ్జాక్ట్గా కదా అని. ఇంకో మాట చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలయనగా చాలు, మన బుద్ధి చూసారండి. ఇతరుల గురించి గాసిప్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, నీకు తెలుసా? వాళ్ళు అదే పాపంలో ఉంటూ మాట్లాడతారంట. అదే పాపంలో, అటువంటి పాపంలోనే ఉంటూ ఇలా వేలు చూపిస్తూ ఉంటారంట. మనము ఎంత అహంకారంలో బ్రతుకుతున్నామో అర్థమవుతుందండి. ఇది నా పాపమే, నేను పూర్తి బాధ్యత వహిస్తాను అని చెప్పుకోలేని అహంకారము. మనము దేవునిలో నిజముగా మారు మనసు పొంది దేవునిలో ఎప్పుడైతే నాటబడతామో దానికి రుజువు తగ్గింపు అయితే మనం దేవునిలో ఎదుగుతూ ఉండగా
ఆయన ఎంత పరిశుద్ధుడో ఇంకా క్లియర్గా కనబడతా ఉంటుందంట. ఏంటండి, మనం దేవుళ్ళు ఎదుగుతుండగా ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో ఇంకా 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 కళ్ళు తెరవబడతనే ఉంటాయంట. ఆ సమయంలో మనం ఎంత పాపులమో, మనలో ఎంత విధేయత ఉందో, ఎంత మురికి ఉన్నదో ఇంకా 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 తేటగా కనబడతా ఉంటుందంటండి. దేవునిలో నిజముగా జన్మించిన వారు ఎదుగుతుండగా దేవుని పరిశుద్ధత ఎంత ఎక్కువగా అయితే ప్రత్యక్షం అవుతూ ఉంటుందో, మన పాప స్థితి కూడా అంతే ప్రత్యక్షం అవుతూ ఉంటుందండి. దయచేసి ఎవ్వరూ నొచ్చుకోకండి. గుచ్చుకుంటే ఇప్పుడు కూడా నా గురించి అని అనుకోకండి. గుచ్చుకుంటే నిజమే కదా అని ఒప్పుకోండి కదా. ఒకవేళ గుచ్చుకుంటుంటే ఏంటో దాని అర్థం అండి, పరిశుద్ధాత్మ దేవుడు అయ్యో ఇది నీ తప్పు అని చూపిస్తున్నట్లు. అప్పుడు కూడా మళ్ళిస్తున్నారు చూసారా, మళ్ళిస్తున్నాం చూసామా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఆయనే డైరెక్ట్గా మనల్ని గద్దించిన సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా, బిడ్డల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా గద్దించినప్పుడు, మనకి గద్దించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఒక అద్దం పెట్టినట్లు, ఇది నీ పరిస్థితి అని నీకు అర్థమైతే, ఇది నా పరిస్థితి అని నాకు అర్థమైతే మార్చుకోవాలండి, మెరుగుపరచబడాలండి. కీర్తన 139 23-24 వచనాలు చదువుదాము. దావీదు ఏమంటున్నాడో చూద్దామండి. ఇక్కడ 139 23-24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన చూడండి, దేవుని హృదయానుసారుడు అన్న పేరు, అన్న టైటిల్ దక్కించుకున్న దావీదు ఏమంటున్నాడు చూసారా? ఎగ్జామిన్ మీ లార్డ్, టెస్ట్ మీ లార్డ్, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించి ఇంకా ఉన్నాయా. మనమేమో చాలాసార్లు చిన్న చిన్న తప్పులు దేవుడు చూపిస్తున్నా కూడా వెంటనే దాని వల్ల అని చెప్తున్నాము. అత్తని వల్ల, నా భర్త ప్రవర్తన వల్ల నా ప్రవర్తన ఇలా ఉంది, నా భార్య ప్రవర్తన వల్ల నా ప్రవర్తన ఇలా ఉంది, వెంటనే పక్కకి ఎలా తోసేస్తున్నారు చూస్తున్నారండి. హగ్గాయి 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. హగ్గాయి 1వ వచనము 1వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. మనం ఆలోచించుకోవట్లేదు. వీఆర్ నాట్ స్టాపింగ్. అరక్షణం చాలు. ఏమైనా తప్పు కనపడిందా, అరక్షణం చాలు పక్కకు మళ్ళించడానికి. మనం అవునా కాదా? వీఆర్ ఆల్సో టాలెంటెడ్ దట్ వే. ఆలోచించుకోమంటున్నాడండి. స్టాప్. వెంటనే ఏమైనా చెప్తే మా టైలర్ ఉన్నాడు, ఒక్కోసారి సరిగ్గా కుట్టకపోతే కోపం వస్తుంది కదండి. మనం డబ్బులు ఇస్తున్నాము, సరిగ్గా కుట్ట, ఏంటి ఇలా కుట్టావు, ఏంటి అలా కుట్టావు అని ఫోన్ చేస్తే ప్రతిసారి ఒక రెడీమేడ్ ఆన్సర్ ఉంటుంది. ఇది నాకు 20 సార్లు 30 సార్లు 50 సార్లు అయి ఉంటుందేమో. రెడీగా ఆన్సర్ ఉంటుంది. ఒప్పుకోరండి. మేము ఇంకేమనుకుంటామంటే ఇది ఏంటి ఇట్లా కుట్టాడు, ఇదేంటి సరిగా లేదని అనుకుంటే అడిగి వేస్ట్లే, ఒప్పుకోడుగా ఎలాగో అనుకుంటాం. ఒప్పుకోమండి. పరిస్థితుల మీద, మన ప్రక్క మనిషి మీద తోసేస్తామే ఉంటాం. ఒప్పుకోమండి. నిజమైన పశ్చాత్తాపము, ఇది నా పాపము, నేను దీనికి పూర్తి బాధ్యత వహిస్తాను అని అంటదండి నిజమైన పశ్చాత్తాపం. యాకోబు గ్రంథం పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొని. ఇక్కడ చూడండి, మన పాపంలో మనతోనే మనం ఒప్పుకోవట్లేదు. యేసయ్య ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తాడు, ఆయన గ్రంథం ఏం చెప్తుందండి? మీ పాపములను ఒకళ్ళనొకళ్ళు ఒప్పుకోవాలంట. మనం ఒప్పుకోకపోవడం సరికదా, వాళ్ళ మీదే తోసేస్తున్నాం. క్రీస్తుని పోలి మనం ఉండాలి. ఆయన 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 ప్రజల పాపమును ఆయన పైన మోపుకున్నాడండి. ఆయన నిర్దోషి, నిరపరాధి అయినా కూడా ప్రజల పాపమును ఆయన పైన మోపుకున్నాడండి.
మనం మన పాప బాధ్యతే మనం వహించకుండా పక్కన వాళ్ళ మీద తోసేస్తుంటే ఆయన గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? ఇంకా ఒకరికొకరు చెప్పుకోండి, దిస్ ఇస్ వాట్ ఐ యామ్. నువ్వు నన్ను మంచిదాన్ని అనుకుంటున్నావేమో, నేను పరిశుద్ధురాలను అనుకుంటున్నావేమో, నేను ఇక్కడ నిలబడి ఆరాధన చేతులు ఎత్తి అబ్బా అని కళ్ళు మూసుకొని ఆరాధిస్తుంటే నేను మంచిదాన్ని అన్నట్లుగా మీరు అనుకుంటున్నారేమో. ఇదిగో ఇది నా పాపము, నేను కూడా కృప ఎంతో అవసరమైన పాపిని అని ఒప్పుకునే అంత తగ్గింపు నీలో నాలో ఉండాలండి. మీ అందరినీ ఏదో వేలెత్తి చూపించడానికో ఒక గిల్ట్ ట్రాప్లో, అంటే ఒక అపరాధ భావంలో ఇరికించడానికో నేను అస్సలు ఇక్కడ నిలబడలేదు. దేవుడు నన్ను సరిచేసినది, నా ఉదాహరణ చెప్పా కదా మీకు, దేవుడు నన్ను సరిచేసినది, నాతో మాట్లాడింది, సంఘములో ఈ పాపం ఉంది అని చూపించి సంఘంతో చెప్పమనిందే చెప్తున్నాను. ఇది దేవుని మాటలుగా దయచేసి తీసుకోండి, దేవుని అద్దముగా దయచేసి తీసుకోండి. నిజమే, అపరాధ భావము నేను కలిగి ఉండి నా పాపం యొక్క నా బాధ్యత నేను వహించాలి అని నిర్ణయం తీసుకోండి ఈరోజు. ఆ ఒక్క చిన్న మార్పు, దట్ ఫస్ట్ స్టెప్, నిజమే ఇది నా పాపము, నేను ఒప్పుకుంటాను దేవా, నీవు నాకు చూపించినప్పుడు, నాకు నీ వాక్యం అనే అద్దం నా ఎదుట పెట్టినప్పుడు నేను గ్రహించుకుంటానయ్యా, నొచ్చుకోను. నేను ఏదైనా పాపం చేసినప్పుడు, నా వల్ల ఏమైనా తప్పు జరిగినప్పుడు, నా నోరు తప్పు చేసినప్పుడు, నా కళ్ళు తప్పు చేసినప్పుడు వెంటనే పరిస్థితుల మీద, మనుషుల మీద, వారి ప్రవర్తన మీద తోసేయకుండా, ఎస్ దిస్ ఈజ్ కంప్లీట్లీ మై రెస్పాన్సిబిలిటీ, ఇది పరిపూర్ణంగా నా బాధ్యత, నేను ఒప్పుకుంటాను అని చెప్పండి. ఎందుకంటే 2 కొరింథీ 7:14 చదువుదాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 14 వచ్చి. ఏలయనగా నేను అతడి ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగో అన్నిటినీ మీతో నిజముగా చెప్పితమో అలాగే. సారీ తప్పు చెప్పినట్టున్నాను. ఓకే, మీ ఎదుట బైబిల్ గ్రంథంలో ఎవరెవరైతే నిందను వారి ప్రక్కన వాళ్ళ మీద తోసేశారో చాలా ఉదాహరణలు చెప్పాను కదా. ఎవరైతే వారి పాపమును ఒప్పుకున్నారో, చాలా ఉదాహరణలు చెప్పనా, ఒక 2 చెప్పనా? టైం ఒక 2 ఉదాహరణలు చెప్తానండి. చాలామంది ఉన్నారు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34వ వచనం చదువుదాము. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు బిలాము ఎవరో తెలుసా అండి మీకు? ఒక ప్రవక్త, ఇశ్రాయేలీయుడు కాదు ఆయన, ఈజ్ అ నాన్ ఇస్రాయలైట్, ఒక ప్రవక్త. మోయాబు దేశపు రాజు ఆయనకు పని చెప్తాడనమాట, ఒక పని అప్పచెప్తాడు, నువ్వు వచ్చి ఇశ్రాయేలీయులను శపించు అని. తెలుసా గాడిద మాట్లాడే సన్నివేశం ఎప్పుడైనా విన్నారుగా? ఏంటండి సీనియర్లు, కొన్ని సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్న వాళ్ళు ఉన్నారుగా, ఏంటి అలా చూస్తున్నారు తెలియనట్టు? విన్నారా? గాడిద మాట్లాడే సన్నివేశం ఎప్పుడైనా విన్నట్లుగానే అనిపిస్తుందా? గాడిద మీద ఆయన వెళ్తూ ఉంటే, ఎవరినండి దేవుని ప్రజల్ని శపించడానికి వెళ్తుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆ సమయంలో ఆయన బ్రతుకే ఒక అపాయంలో ఉంది. అమ్మో, ఈ దేవుడు నన్ను ఏమైనా చేసేస్తాడేమో అన్న భయంలో ఆయన ఏమంటాడో చూద్దాం. ఇక్కడ 22:34 ఇప్పుడు చదువుదాం. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా. ఎంత తెలివితే ఎట్లండి మనుషులకి. నీ దృష్టికి ఇది నీకు తెలీదా? నీకు తెలీదా? నీ దృష్టికి ఒకవేళ చెడ్డది అయితే సర్లే, ఐ విల్ బ్యాక్ ఆఫ్, నేను వెళ్ళిపోతాను, పక్కగా జరుపుకుంటాలే. ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు ఏంటో ఈ బిలాము. ఎదురుగుండా దేవుని కార్యం చూశాడు. నిజమే కదా, ఈయనే కదా నిజమైన దేవుడు. అమ్మో, నేను ఆయనకి వ్యతిరేకంగా పని చేయబోతున్నానా, అమ్మో నేనేమైపోతానన్న భయంతో ఏమంటున్నాడు? అందుకు బలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగుండా త్రోవలో నించున్నావు నాకు తెలియనే లేదు.
తరువాత ఇక్కడ ఒప్పుకుంటాడే, కానీ తర్వాత మీరు తర్వాత చదివితే ఇశ్రాయేలీయుల్ని ఇంకా ఘోరమైన పాపాల్లోనికి ప్రలోభ పెట్టి ఇంకా చాలా చేస్తాడు. ఇది నిజమైన పశ్చాత్తాపమా అండి? ఇది నిజమైన పశ్చాత్తాపమా అండి? చాలామంది అంట పాపము నుండి విడుదల పొందడానికి రక్షణ పొందరంట, పాపం వల్ల మనకి రావాల్సిన శిక్ష వద్దు కాబట్టి రక్షణ పొందుతారంట. ఎక్కడైనా విన్నట్టుందా? ఓ, మీ గురించి మీకే విన్నట్టుందా? నా గురించి నాకు కొంతమంది రక్షణ బాప్తిస్మము ఎందుకు తీసుకుంటారు? ఐ వాంట్ టు విన్ ఓవర్ దిస్ సిన్ఫుల్ లైఫ్. నాకు ఈ పాపపు జీవితంలో నుండి జయము కావాలి, ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా బతకాలన్న కోరికతో తీసుకోరంట. అమ్మో, ఈ పాపములో నేను చచ్చిపోతే నరకానికి వెళ్తాను బాబోయ్, నాకొద్దు అని బాప్తిస్మం తీసుకుంటారంట. ఎవరైనా ఉన్నారా అలాగా? బలాము, అమ్మో నా ప్రాణం ఇప్పుడు అపాయంలో ఉంది, నా జీవితం, నా బ్రతుకు, నేను పాపం చేశాను దేవా అంటున్నాడు ఇక్కడ. ఇందాక మనము మొట్టమొదట చదువుకున్నాం 2 సమూయేలు 12:13. ఒకసారి మళ్ళీ చదువుదామండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు నాతాను వచ్చి దావీదు చేసిన ఘోరమైన పాపములు మీ అందరికీ తెలుసు. నాతాను వచ్చి ఎవరో గురించి చెప్తున్నట్లు చెప్తే దావీదు కోపం వచ్చేసి, ఎవరది? ఐ విల్ సీ టు ఇట్ దట్ హీ ఈస్ పనిష్డ్. ఎవరది? ఇంత ఘోరమైన పాపం చేసింది ఎవరు అంటే అది నువ్వే అని వేలెత్తి నాతాను ప్రవక్త చూపించినప్పుడు రాజుగా ఉన్నాడండి. నన్నంటావా అని అనలేదండి. నేను చెయ్యగలిగిన పరిస్థితిలో అధికారంలో నేనున్నాను అని అనలేదండి. వాట్ డిడ్ డేవిడ్ సే? నేను పాపం చేశాను. తర్వాత 51వ కీర్తన రాస్తాడు, నిజమైన అపరాధ భావము సరి అయిన మార్గంలోనికి తీసుకువెళ్ళాడండి, మళ్ళించలేదు. నేను రాజుని, నేను చెయ్యగలను, నేను అప్పుడు బలహీనంగా ఉన్నాను, పరిస్థితుల మీద మనుషుల మీద తోయలేదండి, నిజముగా పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒకసారి కొన్ని వచనాలు చదువుదాం. మొట్టమొదట ఏమంటాడు చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఐ యామ్ అక్నాలెడ్జింగ్ మై సిన్. ఇది నా పాపం, నేను తప్పు చేశాను, నా పాపానికి నేను బాధ్యత వహిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు దేవా, నీ రక్షణ ఆనందంను నా యొద్ద నుండి తీసివేయకు దేవా. ఐ కెనాట్ లివ్ విదౌట్ ఇట్. నాకు కావాలి, నన్ను క్షమించు. దిస్ ఇస్ మై సిన్. దావీదు తర్వాత 32వ కీర్తనలో కూడా నీ పాపం నీవు ఒప్పుకుంటే, చదువుదాం 3, 4, 5 వచనాలు చదువుదాం. 32వ కీర్తనలో 3, 4, 5 వచనం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. ఎప్పుడు పరిహరించాడండి దేవుడు? ఎప్పుడు పరిహరించాడండి? నా దోషాన్ని నేను దాచుకోవట్లేదు దేవా, నేను దాచుకోకుండా ఐఎమ్ ఓపెనింగ్ మై హార్ట్ ట్రాన్స్పరెంట్లీ. ఇది నా పాపమే, నేను ఒప్పుకున్నాను, దాచిపెట్టుకోలేదు. దావీదు దేవుని హృదయానుసారుడు అన్నాడు, కానీ ఇన్ని పాపములు చేశాడు కదా. కానీ ఎలా హృదయానుసారుడు అంటున్నాడు అని ఎప్పుడైనా వచ్చిందా డౌట్? పిల్లలు వింటలేదు ఇప్పుడు దాకా. దేవుని హృదయానుసారుడండి దావీదు. ఆయన పాపము చేశాడు, నీకు లాంటి నాకు లాంటి మనిషే, బలహీనతకు లొంగాడు. కానీ
మరలా లేచాడు. ఎలా లేచాడంటే నిజమైన పశ్చాత్తాపంతో లేచాడు. ఇది నా పాపమే అని పరిస్థితుల మీద మనుషుల మీద తోసేయకుండా, దిస్ ఇస్ మై సిన్, నా మురికి జీవితం, నా అసలైన జీవితం ఇది, దిస్ ఇస్ మై రియల్ క్యారెక్టర్, దిస్ ఇస్ మై ఇన్నర్ మ్యాన్, నా లోపలున్న అసలైన మనిషి, పైన సున్నం కొట్టుకున్న మనిషి, బయటకు అందరికీ కనిపించే ఈ పవిత్రురాలు పరిశుద్ధుడు కాదు, దిస్ ఇస్ మీ లార్డ్, ఇది నేను, ఇంత ఇంత చీకటిలో ఉన్న నేను, దిస్ ఇస్ మీ అని ఒప్పుకున్నాడు. దేవుని హృదయానుసారుడు అయ్యాడండి. వీ హ్యావ్ టు లెర్న్ టు సే సారీ. సారీ చెప్పడం అలవాటు ఉందా మీకు? అంత అహంకారమా, అంత గర్వమా? ఏం చూసుకొని అంత గర్వమా? సారీ టక్కుమని రావాలండి. పొరపాటున అలా తగిలిన ఒకరికి రావాలండి సారీ. దేవునికి మనం క్షమాపణ అడగాలి, అలాగే మనుషులకు కూడా మనం క్షమాపణ అడగాలి. నా నోటి నుండి వచ్చిన ఆ తొందరపాటు మాట వలన ఐఎమ్ సారీ, ఇది నా తప్పే, నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా మళ్ళీ అది నిజమైంది అవ్వదు. బిలాము పశ్చాత్తాపం అవుతుంది, దావీదు పశ్చాత్తాపం అవ్వదు. లెర్న్ టు సే సారీ, వీ హ్యావ్ టు లెర్న్ టు సే సారీ. అంత ఈజీగా టక్కుమని రావాలండి సారీ. మనము తగ్గించుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మనము ఒప్పుకోకుండా అడుగుడి మీకు ఇయ్యబడును అని ఈ సంవత్సరం మన సంఘ వాగ్దానం చెప్పారు పాస్టమ్మ గారు. అడగకుండా ఎట్లాగండి? ఆ డోర్ ఓపెన్ చేయకుండా అవతలకి ఎలా వెళ్తానండి? దేవుని యొక్క విమోచన కార్యం, దేవా విమోచకుడా అని ఎన్ని సంవత్సరాలు మనము పాటలు పాడేసి చేతులు ఆయన వైపు చాచి ఆరాధించేసిన ఆ విమోచన కార్యం మన హృదయంలో జరగాలంటే ముందు మనము ఒప్పుకొని, ఎస్ ఐఎమ్ అ సిన్నర్ దట్ ఈస్ నీడింగ్ దిస్ గ్రేస్, దిస్ రిడెంప్షన్. అవును నేను పాపిని అని ఒప్పుకోకుండా దేవా నీ విమోచకుడు అని ఏ నోటితో పాడుతున్నామండి? నిజమే, దిస్ ఇస్ మీ, ఇది నా పరిస్థితి అని ఒప్పుకుందామండి. మన ప్రక్కన వాళ్ళ మీద పరిస్థితుల మీద తోసేయకుండా, సాగు చెప్పకుండా, ఇది నా బ్రతుకయ్యా, నన్ను క్షమించయ్యా అని అడుగుతామండి. ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి భక్తి విధానం మనలో ఉండాలండి. ఈ ఒక్క మేకు మనం తీసేయకపోతే మన జీవితంలో నుంచి ఇల్లంతా కంపు కొడుతుంది. అవును కదా? ఇల్లంతా కంపు కొడుతుంది. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాము. ఒక 2 నిమిషంల సమయం తీసుకుందామండి. ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకుందామండి. మనము మన నోటితో ఒప్పుకోకపోతే, ఇది దేవా నేను, ఇది దేవా నా పరిస్థితి అని ఒప్పుకోకపోతే, ఆ విమోచన కార్యము జరగడానికి మనము ద్వారము మూసేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఒప్పుకుందాము. ఈ గర్వాన్ని, అహంకారాన్ని నాలో నుండి తీసివేదేవా, తగ్గింపును దయచే తండ్రి. నేను చేసే పాపముకు, నా అపరాధములకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. నేను నిజంగా క్షమాపణ కోరుకుంటున్నాను. నీ విమోచన కార్యము నాలో నిజంగా జరిగించదేవా. పరిశుద్ధుడా, గొప్ప దేవా యేసయ్యా, నీకు స్తోత్రములు. వివిధ కాలము నాతో, మా అందరితో మాట్లాడావు. నీకు స్తోత్రములు, వందనములు తెలుపుకొంచున్నాము. నాటబడిన నీ వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా లోతున ఫలింప చేయమని వేడుకొంచున్నాము. నీ కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. మాలో తగ్గింపును ఫలింప చేయమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నానండి.
చక్కని వాక్య సందేశం అందించిన జోని గారికి సంఘం తరపున నిండు వందనములు చెల్లించుకుంటున్నాము. నన్ను సరి చేసినందుకు సంఘాన్ని అంతటినీ కూడా సరి చేశారని చెప్పి నమ్ముతున్నానండి. గట్టిగా చప్పట్లు కొట్టి మన దేవాదేవుని మహింపరుచుకుందాము. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి ఉండగా ఒక పాట పాడుకుంటూ దేవునికి కానుకలు సమర్పించుకుందాము. నీవుంటే నాకు చాలా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అనే పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాము. పాట పాడుచుండగా సంఘమంతా కలిపి ఆయనకు చెప్దామండి, ఒప్పుకుందాము, మనల్ని మనం సమర్పించుకుందాము. నీ మాట నాకు చాలు యేసయ్యా, నీ చూపు నాకు చాలు, నీవు నా తోడు ఉంటే నాకు చాలు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు ఏమి వచ్చినా కూడా నేను భయపడను, నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు చాలని చెప్తాము.
బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి 2 నిమిషాలు కూర్చున్నామండి. మన ముందు చాలా దూరం నుంచి, న్యూజిలాండ్ దేశం నుంచి ఈ దినం మనల్ని ప్రేమించి మనతో ఈ ఆదివారం పునరుత్థాన దినంలో మనతో దేవుని సహవాసంలో ఉండడానికి వచ్చిన రావన్న గారికి, ఇందిరాక్కకు ప్రభు నామములో ఆహ్వానం తెలుపుతున్నాను. పాస్టర్ గారికి చాలా సన్నిహితులు వీరు. పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇదే కలవడం కాబట్టి కొంచెం అంతే. ఓకే, ముందుకు వచ్చి అన్న చాలా బాగా పాటలు పాడతారు. నాకు ఇంకా గుర్తు, భారతీనగర్ 4th రోడ్లో ఉన్నప్పుడు ఒక ప్రార్థన మీద ఒక మంచి పాట పాడారన్న మీరు. చాలా అద్భుతమైన పాట, అది చాలాసార్లు గుర్తు చేసుకుంటాను. చాలాసార్లు మీరు మా ప్రార్థనలో ఉన్నారు. ఈరోజు మాకొరకు వచ్చినందుకు మీకు వందనాలు. వచ్చి పాట పాడతారో 4 మాటలు చెప్తారో. టైమ్ ఈజ్ యోర్స్.
ప్లీజ్ కమ్ అక్క. తొందరగా కదలదు, స్టార్టింగ్ ప్రాబ్లం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు, వందనాలు సమర్పించుకొనిచున్నాను. ఒక విధంగా అది నాకు చాలా ఆనందకరమైన సమయం, దుఃఖకరమైన సమయం కూడా. కానీ ఒక గొప్ప ధన్యత ఏమిటంటే, నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో మరి ప్రభు నన్ను ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆ దేవదేవునికి వందనాలు, స్తోత్రాలు. ఎప్పటి నుంచో అనుకున్నాం, మేము వచ్చి న్యూజిలాండ్ వచ్చి 3 నెలలు అయింది. ప్రతి వారం ఒక్కొక్కరు అయ్యా మా చర్చికి రండి, మా చర్చికి రండి, మా చర్చికి రండి అని వెళ్తుంటే అనేక ప్రదేశాలకు వెళుతున్నాం. అనుకున్నాం జుంటి చర్చికి వెళ్ళాలని అనుకున్నాం, కానీ మరి సడన్గా రాత్రి నాకు ఏదో ఒక థాట్ వచ్చి, అమ్మాయి ఈవేళ మనం జుంటి చర్చికి వెళ్తున్నామని అవన్నీ క్యాన్సిల్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అన్నిటికంటే ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, పాస్టర్ జోసెఫ్, మీ అయ్యగారు జోసెఫ్ మోసెస్ గారు డాషింగ్, డేరింగ్, డైనమిక్ పాస్టర్. ధైర్యం గల ఆయన, ముందు కొనసాగిపోతాడు. సింహం చూడండి, లుక్ అట్ హిస్ ఫేస్, సింహంలాగా ఉంటుంది అన్నమాట. మరి ఎక్కడ కలిసిందో ఎలా కలిసిందో కానీ నన్ను మాత్రం చాలా ప్రేమించేవారు. బావగారు 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 అంట చాలా ప్రేమించారు. మన్యంలోని కూడా ఆయన నన్ను తీసుకెళ్ళాడు. కొండలకి ఎంతో దూరం వెళ్ళి మరి కొండలో నడిచి వాళ్ళకి సేవ చేయడానికి వచ్చేటప్పుడు అక్కడ 3 పాస్టర్లు ఉండేవారు. తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఇక్కడ హాస్టల్ ఉండేది. అక్కడ నుంచి వీళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి భోజనాలు అవి పెట్టేటప్పుడు నేను కూడా అది చూశాను. చాలా ఇదిగా ఉండేది. మా పెద్ద పాప పెళ్ళైన తర్వాత కొంచెం దూరం అయిపోయింటే మేము న్యూజిలాండ్ వెళ్ళిపోయాం. న్యూజిలాండ్ వెళ్ళి ఇప్పటికి 24 సంవత్సరాలు అయిపోయింది. మేము మా ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా దేవుని కృప వల్ల, మరి మీ అయ్యగారి యొక్క ప్రోద్బలం, ఆయన ప్రార్థన వల్ల మేము అంత దూరం వెళ్ళాను. నేను ఆయన ఉన్నప్పుడు ఆయనతో వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని, వాక్యం ఉంటుండేవాడిని. ఇప్పుడు ఆయన యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇప్పుడు అక్కడ న్యూజిలాండ్ దేశంలో ఒక చిన్న పాస్టర్గా పనిచేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నన్ను బాగా లైక్ చేసేవాడు. వచ్చినప్పుడు కరోనా టైంలో మీకు అందరికీ తెలుసు, కానీ మనం ఏం చేయలేం, మన చేతులు ఏమీ లేదు. జననము మరణము 2 ఆయన అధీనంలో ఉన్నాయి. మరణము తప్పించట యెహోవా వశము. ఆయన తప్పించగల దేవుడు. ఆల్మోస్ట్ సర్వైవ్ అయ్యాడు కూడా, కానీ ఎందుకు దేవుని చిత్తం కాలేదు పిల్లరా. కానీ మనం చింతించవలసిన పని లేదు. ఎందుకంటే క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు కదా. ఇప్పుడు మన నిరీక్షణ ఏమిటి? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఏమిటి? పరలోక రాజ్యం, ప్రభు సిద్ధపరిచిన రాజ్యం. అక్కడికి వెళ్తాం. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథం ఒకసారి 20వ అధ్యాయం మీరు తీసుకున్నట్లయితే అందులో రాయబడి ఉంటుంది, అక్కడ ఆఖరి లేదు, దప్పులు లేవు, బంగారు వీధులు ఉంటాయి, ప్రభు సన్నిధి ఉంటుంది, ఏడుపు ఉండదు, రోదన ఉండదు, చీకటి ఉండదు. అటువంటి ప్రదేశానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు, అక్కడ తీసుకెళ్తాడు. అందులో ప్రత్యేకంగా ప్రభు సేవకు చేసిన వారైతే ప్రభుకి ఇంకా దగ్గరగా ఉంటుంటాడు. ఆయనకి పాటలు అంటే చాలా ఇష్టం కదా. కొన్నిసార్లు ఒకసారి మొట్టమొదటి ఎక్కడో కానీ ఈయన కలుసుకున్నప్పుడు పాట పాడమన్నాడు ఆయన. ఆ పాట పాడిన తర్వాత చాలా ఇష్టపడ్డాడు ఆయన. ఎక్కడికి వెళ్ళి అదే పాడమంటాడు. బీట్ కొట్టమా కొంచెం. శృంగార నగరమదీ
నా ఆత్మ చూచుచున్నది. అందాల నగరము నాకున్నది, నా జేటు సన్నిధి నాది. సియోను పురమే నాకున్నది, అంతము కాదు సమాధి. శృంగార నగరమది, కన్నీరే లేదు, కష్టాలే లేవు, వ్యాధులు బాధలు లేవు. కన్నీరే లేదు, కష్టాలే లేవు, వ్యాధులు బాధలు లేవు. ఆనందగాన తరంగములో నా యేసుకే స్తుతి హారతులు. ఆనందగాన తరంగములో నా యేసు. అమ్మా, నీ కుటుంబాన్ని తప్పగా దీవిస్తాడు, ఆయన పైనుంచి వస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. మరి ఇంతవరకు నేను అనేక కార్యాల వల్ల నేను రాలేకపోయాను. నేను నా కుటుంబం అంతా కూడా మరి అక్కడ న్యూజిలాండ్లో ఉంటున్నాము. ప్రభు గొప్ప పరిచర్యకే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము మాట తెలుసు కదా మీకు. ఆ విధంగా ప్రభు నా కుటుంబాన్ని అంతటి కూడా ఆయన పరిచర్య నిమిత్తమే వాడుకుంటున్నారు. నేను వాక్యం చెప్తాను, బ్రెడ్ ఇస్తాను, తర్వాత వాక్యం ఆరాధన అంతా నడిపిస్తాను. ఈమె లేడీస్ మీటింగ్ అంతా ఆర్గనైజ్ చేస్తుంది. నా కొడుకు ఆర్గాన్ వాయిస్తాడు, నా ఒక అల్లుడు గిటార్ వాయిస్తాడు, నా చిన్న కూతురు అంతా అడ్మినిస్ట్రేషన్ యూత్ అంతా చూసుకుంటుంది, నా కోళ్ళు కూడా బాగా పాటుపడుతుంది. ఆ విధంగా ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతకు వందనాలు. అసలు నా పేరైతే తండ్రి స్తోత్రం ప్రభు. తర్వాత పెద్ద పాప అక్కడే న్యూజిలాండ్లోనే సైకాలజీ చదివింది. ఇండియా తీసుకొచ్చిన తర్వాత బిడ్డకు వివాహం చేసాం. నందిగా మనకు ప్లేస్ ఉంది. అక్కడ మా వియ్యంకుడు అంటే మా పెద్ద పాప వారి మాంగారు డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్. ఆయన ఒక పెద్ద 4 కాలేజీలు పెద్ద కాలేజీలు కట్టేసి అక్కడ చర్చ్ కూడా కట్టుకున్నాడు ఆయన. ఆ చర్చిలో నా అల్లుడు బీడీఎస్ చదువుతుంటే నువ్వు చదువద్దు మానే సేవకు వచ్చి అని పిలుచుకున్నాడు. ఆ కాలేజీలో ఆయన పెద్ద మందిరం కట్టుకుని అక్కడ పరిచయం చేస్తున్నాడు. నా పెద్ద కూతురు నా అల్లుడు కూడా అక్కడ పరిచయం చేస్తున్నారు. దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడంటే నేను మాటలో చెప్పడానికి వీల్లేదు. నేనైతే నా పేరు వెంకటేశ్వరరావు. చాలా చిన్నప్పటి నుంచి భయభక్తులు కలవాడిని. ఒక పద్ధతి ప్రకారం చిన్నతనం నుంచి ప్రభు నన్ను నడిపించాడు. చాలా కాలం పాప జీవితానికి అలవాటు పడిపోయినట్టే మనమందరం కూడా, ఇందులో చాలామంది కూడా మీరు అన్ని దేవతలని దేవుళ్ళని పూజిస్తూ వచ్చారు కదా, అందులో నేను కూడా ఒకడిని. నాకు చాలా భక్తి, మీ అందరికంటే భక్తి. 5 గంటలే లేచిపోయి తడి స్నానం చేసేసి మడిబట్ట కట్టుకొని ఓం శుక్లాం ప్రథమ విష్ణు శశివరణం అని ఏయో మంత్రాలు, నాకు ఆ మీనింగ్ ఏమిటో తెలియదు కానీ అంత భక్తి అనమాట. తర్వాత అన్నవరం, సింహాచలం, తిరుపతి, బేడు ద్వారకా, ఇవన్నీ పుణ్యక్షేత్రాలు ఇండియాలో ఉన్నాయి, అన్నీ చూస్తుండేవాడిని అనమాట. అంత భక్తి, అంత ప్రేమ అదనమాట. తర్వాత వివాహం, నేను ఎడ్యుకేషన్ పూర్తయి నేవీలో చిన్న ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు వివాహానికి చూస్తుంటే ఇప్పుడు చెప్పారు, అయ్యా ఎస్ఐ గారు అమ్మాయి
చాలా బాగుంటుంది, చాలా భక్తి చేస్తారు అని ఒక నా ఫ్రెండ్ చెప్తే వెళ్ళి అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. చూడటానికి వెళ్తే వీళ్ళ నాన్న ఈ అమ్మాయిని చూపించిన గంట కూర్చోబెట్టాడు. నాకు తెక్కెక్కిపోయింది. ఇదేంట్రా బాబు పెళ్లి కూతురిని చూపించడానికి గంట పడుతుంది ఏంటి, ఇత్తేవాళ్ళు లేకపోతే మానేడిని తిట్టుకున్నప్పుడు ఇందుడు కదా, తిట్టుకుని అలాగ అయిపోయినమాట. మొత్తం అది చూపించారు. చూపించిన తర్వాత నచ్చింది, పర్వాలేదు ప్రభా, ఈ అమ్మాయితో నాకు వివాహం అయితే 1116 వచ్చి నీ గుళ్ళో వేసుకుంటాను, కానుకేస్తున్నాను. ఆ రోజుల్లో 1116 అంటే మాత్రం 45 సంవత్సరాల క్రితం. 1116 మాటలు కదా, చాలా పెద్దవని అలా మొక్కున్నాను. అలాగే వివాహానికి ఏర్పాటు చేశారు. క్రిస్టియన్ వివాహం అన్నారు. నాకొద్దు, నేను చేసుకున్నాను, క్యాన్సిల్ చేసినట్టు పిల్లలు నాకొద్దు. 2 బ్రాహ్మణులు ఉండాలి, హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిపించాలంటే ఆ విధంగానే జరిపించారు. వివాహం వెంటనే విజయవాడ వచ్చాను. పోలీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఈ మని తీసుకుని వెళ్ళి 1116 కుండీలు వేసి తీసుకొచ్చాను. ఈ విధమైన భక్తి జీవితం నేను జీవిస్తుంటే తర్వాత నేను నేవీలో చేసేవాడిని కదా, తీసుకెళ్ళిన తర్వాత ఈమె అక్కడ ఒక పక్కన సినిమా హాల్ ఉండేది, ఒక పక్కనేమో చర్చ్ ఉండేది. ఏమంటే చర్చ్కి వెళ్దామంటే అప్పుడే ఇమీడియట్గా సినిమాకి తీసుకెళ్ళిపోండి. మొట్టమొదటి పెళ్ళైన తర్వాత మేము చూసింది లవ్ స్టోరీ అలా అన్నమాట. ఆ విధంగా నేను జీవిస్తుంటే నేను డ్యూటీ చేస్తుండేవాడిని. ఈ అమ్మాయి ఏమో తన భక్తి అలా చేసుకుంటూ 9.5 సంవత్సరాలు ప్రభుతో కన్నీటి ప్రార్థన చేసింది. 9.5 సంవత్సరాలు. అప్పుడు సౌదీ అరేబియాలో ఒక పెద్ద కంపెనీలో మంచి జీతంతో, ఆ రోజుల్లో స్టార్టింగ్ నాకు 40,000 రూపాయల జీతం. 40 సంవత్సరాల క్రితం 40,000 జీతం అంటే ఆలోచించండి. సార్ చేస్తుంటే చేస్తున్నాను. వెళ్ళిన తర్వాత సెలవుకు వచ్చినప్పుడు ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేసి సౌదీ వెళ్ళి ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి చూసాను, ఏముంది తిందాం, అరిసెలు గారెలు బూర్లు ఇంటికి వచ్చినప్పుడు వేస్తారు కదా. ఓపెన్ చేసి వచ్చినప్పటికి అందులో చిన్న బైబిల్ కనిపించింది. నాకు తెక్కెక్కిపోయే బైబిల్ పడేసాను. వేసి బూతులు తిట్టేసి నీ పని చూస్తా, ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఎంత ధైర్యమే, నా బ్యాగ్లో నువ్వు బైబిల్ వేస్తావా అని చెప్పేసి తిట్టేసి పడుకుంటే అప్పుడు నాకు ప్రభు ఆ రోజు తండ్రి నాతో మాట్లాడారు. పరమ తండ్రి 1 కాదు 2 కాదు 3 సార్లు, నా కుమారుడా ఆ బైబిల్ తీసుకుని చదువు, నిన్ను ఆస్వాదిస్తాను. ఇదేంటి నేను బైబిల్ చదవంటే నేను లెక్క చేయలే, మళ్ళీ పడుకున్నా. రెండోసారి మళ్ళీ అదే స్వరము, నా కుమారుడా బైబిల్ తీసుకుని చదువు, నిన్ను ఆశీర్వదిస్తాను. ఏంటి నన్ను బైబిల్ తీసుకోమంటున్నావు, నువ్వు క్రీస్తువా? అయితే 3సారి చెప్పు, నేను కన్సిడర్ చేస్తాను. అంతేగాని నేను ఆరాధించను, నా బ్రతుకు నాది, నా భక్తి నాది, నేను ఎందుకు ఆరాధించాలంటే చెప్తున్నాను, ప్రభువా నా కుమారుడా ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ బైబిల్ తీసుకుని చదువు, నిన్ను ఆశీర్వదిస్తాను. వెంటనే ప్రియులారా నాకు భయంకరమైన భయం కలిగిపోయింది, వణుకు మొదలైపోయింది, ఒళ్ళంతా చెమట పట్టేసింది, వెంట్రుకలన్నీ నిలబడిపోయాయి. ఏం చేయాలో నాకు తెలియని స్థితిలో వెళ్ళి లైట్ ఆన్ చేసి ఆ బైబిల్ ఎక్కడ ఉందని చూస్తే అక్కడో మూలన పడింది. తీసుకొచ్చాను, కొంచెం చదివాను కానీ ఏమీ అర్థం కాలేదు. ఇంగ్లీష్ బైబిల్ చూడలేదు, చదవలేదు, అర్థం కాలేదు. నెక్స్ట్ డే వెళ్ళి అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు, అమెరికా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, అయ్యా నాకు రాత్రి ఎలాగైందంటే, చాలా పెద్ద ఆఫీసర్, ఆయనకి నెలకు 60 లక్షలు, ఒక నెల పనిచేసి 60 లక్షలు, ఇంకో నెల జీతం 120 లక్షలు తీసుకుని సెలవు వెళ్ళినట్టు, అంత దైవభక్తుడు అనమాట. ఎప్పుడు చూసినా ఆ బైబిల్ ఆ టేబుల్ మీద ఉండేది. అతను ఇలా చెప్తే నన్ను పట్టుకుని ముద్దెట్టేసుకుని ఏడుస్తా మోకాళ్ళ మీద పడి, బాబు నువ్వెంత ధన్యుడు అయ్యా, ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఆస్వాదిస్తాడని చెప్పాడు. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నేను ప్రభుని విడిచిపెట్టలేదు. ఆయన ఆరాధిస్తున్న కొలది ఎంతగానో దీవించాడు నన్ను. ఆ ప్రభు ఎంత దీవించాడంటే నేను చెప్పలేను, మాటల్లో వివరించలేను, చెప్పినా మీకు అర్థం అవ్వదు. మరి ఇన్ని మేలు చేసావు ప్రభా, నేనేం చేయను నీకని ఒక మొక్కుకున్నాను. ఆ దినం రోజు సౌదీలో మళ్ళీ ఒకసారి జాబ్ పోయింది. సైతాండు ప్రభు నమ్మిన వెంటనే శాతాన్ని నన్ను దెబ్బ కొట్టాడు, జాబ్ తీసేశారు. అయ్యో ఇదేంటి మా వాళ్ళంతా ఇంటి వాళ్ళంతా గోల, అన్నా నువ్వు ఎవరో ఏసే నమ్ముకున్నావు, సర్దా తీరిపోయిందా అని ఇది చేయటం మొదలెట్టు. కానీ ప్రభు ఏమన్నాడు, నిన్ను ఆస్వాదిస్తాను. ఆయన మాట ఇంక మాట తప్పని దేవుడు, అబద్ధం ఆడవాడు కాడు, మనుష్యుడు కాదు. ఆయన ఏం చెప్పినా చేస్తాడు, నెరవేరుస్తాడు. అయితే 1,50,000 జీతం, ఎక్కడ 40,000, ఎక్కడ 1,50,000. అదే కాకుండా ప్రభు నన్ను నా బిడ్డలను కూడా అక్కడ తీసుకెళ్లే భాగ్యం దయచేశాడు. అందుకని ఆయన నేల చూపిన దయ కృప అస్సలు మర్చిపోలేను. ఎన్నో ప్రదేశాలు ఇక్కడ ప్రార్థన వల్ల మరి గల్ఫ్ దేశాలన్నీ తిరిగేసాం. సౌదీ అరేబియా, బహ్రెయిన్, దుబాయ్, ఒమాన్ అవన్నీ తిరిగేసాను. తర్వాత మళ్ళీ న్యూజిలాండ్లో పనిచేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ రైల్వే మిషన్ ఆర్గనైజేషన్ మిషన్ అని స్విట్జర్లాండ్లో ఉంటుంది. నేను రైల్వేస్లో
ట్రైన్ మేనేజర్స్గా పనిచేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒక ఆయన వచ్చి, బాబు ఇక్కడ ఎవరన్నా రైల్వేలో పనిచేస్తున్నారంటే నా పేరు చెప్పారు. నా పేరు చెప్తున్నా, అయ్యా మిమ్మల్ని న్యూజిలాండ్ దేశం నుంచి రిప్రజెంటేటివ్గా తీసుకుంటున్నాము, స్విట్జర్లాండ్లో కాన్ఫరెన్స్ ఉంది, మీరు రండి అని చెప్పేసి నన్ను నా భార్యని ఇన్వైట్ చేశారు. అక్కడి నుంచి వెళ్ళి ఆ ప్రభు ఆ కాన్ఫరెన్స్లో పాల్గొని స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఆ దేశాలన్నీ కూడా తిరిగేసాం. ఆ మహాదేవుని కృప వల్ల ఒక చిన్న గ్రామంలో పుట్టి మరి ఏంతో పక్క ఊరంటూ కూడా తెలియని పరిస్థితిలో ప్రభు ప్రపంచం అంతా కూడా తిప్పి ఆయన పరిచర్యకే వాడుకుంటున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశం అంటే ప్రపంచం, ఎవరైనా విన్నారా? ఎంతమంది ఉన్నారు న్యూజిలాండ్ దేశం గురించి చెప్పండి. ఎవరైనా విన్నారా? చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఆస్ట్రేలియా తర్వాత లాస్ట్ దేశం, దాని తర్వాత ఇంక దేశాలు లేవు, అంతా సముద్రమే, అంత నీరు, ఐసు, అంత సముద్రం అంతా చాలా చల్లగా ఉంటుంది. ఆ దేశం ఎంత గొప్పదంటే ఆకలి ఉండదు, దప్పులు ఉండవు, క్రూర మృగాలు ఉండవు, పాములు ఉండవు, జర్రులు ఉండవు, తేళ్ళు ఉండవు, భయం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఏమీ పర్వాలేదు, తినడానికి అస్సలు లోటు ఉండదు. గవర్నమెంట్ మీకు అన్నీ ఇస్తుంది. మీరు సిక్ అయితే ఆపరేషన్ ఇస్తారు, మందులు ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, ఇంటికి వచ్చి మనుషులు చూస్తారు. ఆ దేవాదేవునికి వందనాలు. అటువంటి ప్రదేశానికి ప్రభు నన్ను తీసుకెళ్ళి ఆయన మహిమాన పాత్రగా వాడుకుంటున్నాడు. మరి ఆలస్యమైపోయింది. ఆలస్యమైనప్పటికీ కూడా ఈ బిడ్డలను చూస్తుంటే నాకు చాలా సంతోషం, ఆనందం అనిపించింది. ఎన్నోసార్లు అనుకున్నాం, కానీ కాండి ఏం చేస్తామని చెప్పండి? జరిగిపోయిన దానికి నువ్వు ఏమైనా చేయగలవా? మోసెస్ గారిని మళ్ళీ తీసుకురాగలవా? తీసుకురాలేవు. కానీ ఇదిగో ఇప్పుడు మీ వాక్యం చెప్పిందే అమ్మగారు, ఇంత బుడ్డిది ఇది, ఇంత బుడ్డిది అనమాట. ఆయన నన్నంటే ఎంతో, ఏదో ఒక ప్రేమ నాకు చెప్పలేను. విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరుగుతుంటే, బాగారు మీరు వెళ్ళిపోండి, మీటింగ్కి వెళ్ళిపోండి అని 2 వారాలు బుక్ చేసేసి అక్కడ పంపించేశాడు. వాళ్ళ తర్వాత ఇక్కడ ఇల్లు కొనుక్కునేటప్పుడు నన్ను పిలిచి, బావగారు రండి, ఇదిగో అడ్వాన్స్ మీ చేతి. అరే సొమ్ము ఒకటిది సోకూడదు, నీది డబ్బులు నువ్వు కొనుక్కో, నాకెందుకు ఇస్తున్నావు అని అనుకుంటే, బావగారు లేదు మీ చేతి ఇవ్వాలన్నాడు. ఆ దయతోనే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. దేవుని కృపల పరిచయం అలా సాగుతుంది. అప్పుడు చాలా ఇంకా ఎక్కువ మంది ఉండేవారు. మరి ఇప్పుడు మరేమో ఎక్కడన్నా విడిపోయారు లేకపోతే ఏమో తెలియదు. కానీ మరొకసారి దేవుని కృపతే చూద్దాం. అది దేవుడు చేసిన మహదాచార్య కార్యాలు. నమ్మిన బిడ్డలను విడుము నడవాడు. వాళ్ళిద్దరు కూడా డెంటిస్టులను విన్నాను. టీవీలో వాళ్ళ పాటలు కూడా ఇప్పుడు కూడా చూస్తుంటాం. న్యూజిలాండ్లో టీవీలో చూస్తుంటాం. వాళ్ళ అక్క ఆ కేరళలో బూట్లు అవి పాడుతుంటుంది. ఈమె దీన్ని కూడా విన్నాను. చిన్న ఇంత బుడ్డిది ఇది, అంతా ఇలా అనమాట. దేవుడిలాగా ఆస్వాదించాడు. కానీ జీవితం ఎప్పుడూ ఒక రీతిగా ఉండదు. ఈ లోకయాత్రలునే సాగుచుండా, ఈ లోకయాత్రలునే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండా, అయినాను క్రీస్తేసు నా తోడనుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము, గాఢాంధకార తుఫానున్నో ఉన్నా, గాఢాంధకార తుఫానున్నో ఉన్నా, అభ్యంతరములు ఎన్నెన్నో వచ్చు, అభ్యంతరములు ఎన్నెన్నో వచ్చు, కాపాడువారెవరు, రక్షించేదెవరు, కాపాడువారెవరు, రక్షించేదెవరు, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఈ లోకయాత్రలో మనమందరం కూడా బాటసారులమే. ఈ లోకం మనది శాశ్వతము కాదు. మనం పరదేశులుగా వచ్చాం. ఈ పరదేశాన్ని విడిచి మన శాశ్వత రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాం. అక్కడ అందరం కూడా మనం నమ్ముకున్న వారందరం కూడా జోసెఫ్ అయ్య గారిని ఏంటి ఎంతమంది మహానుభావులు సువార్త చెప్పి మరి ఎన్నో ఆత్మలను రక్షించుకొని ఎంతో గొప్ప పరిచయం చేసి వాళ్ళందరినీ కూడా మనం అక్కడ కలుసుకోబోతున్నాం. ఆ నిరీక్షణ ముఖ్యంగా యవనస్తులారా మీకు చెప్తున్నాను,
దేవుని యందు భయభక్తులు శ్రద్ధ కలిగి ఉండండి. మీ చదువుల మీద ధ్యానం ఉంచండి, బాగా చదువుకోండి. మిమ్మల్ని దేవుడు నూరంతలు వెయ్యంతలుగా దీవించి అనేక మందికి ఆశీర్వదకరంగా చేస్తాడు. అందుకే మోసెస్ అయ్య గారు మిమ్మల్ని అందరినీ పిలిచాలు పోషించేవాడు. అందా నీకు ఇప్పుడు తినడానికి తిండి ఉండదు, కానీ అప్పుడు నువ్వు లక్షల కొలది మందికి తిండి పెట్టే స్థితిలోకి నేను తీసుకెళ్తావు. కాబట్టి మరి పెద్దలను గౌరవిస్తూ మీ చదువులో ధ్యానం ఇస్తూ మరి ఆయన ఆరాధిస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పగా దీవిస్తాడమ్మా. నీకు తోడైనాడు, నువ్వు భయపడొద్దు. దేవునికి తప్పక సహాయం చేస్తాడు. దేవుడిని ఆస్వాదించిన గాక. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఇంకా చెప్పాలంటే ఎంతో ఉంది. అందుకని దేవుడు నాకు ప్రత్యేకత ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ అయ్యగారు పాట పాడండి, అయ్యగారు సాక్ష్యం చెప్పండి అంటుంటూ ఉంటారు. ఆ విధంగా దేవుని మహిమాత్మైన పాత్రగా మేము వాడబడుతున్నాం. వచ్చాను, ప్రార్థన మందిరం మొదలు పెట్టాను. టక్ 1 నెలలో మందిరం లేచిపోయింది. రూఫ్ వేసేసాను. ఇప్పుడు మిగతా పని చేయాలి. ప్రస్తుతం ఈ నెల 20వ తారీఖున మళ్ళీ మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాను. తర్వాత 3-4 నెలల తర్వాత వచ్చి యెరూషలేం వెళ్ళి ఆ ప్రభు యొక్క ప్రదేశాన్ని చూసి తర్వాత మందిర ప్రతిష్టాపన చేయాలని ఆశగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. ఆశగా ఉన్న ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. నీ కోరిక సఫలము చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాకని ప్రభు అన్నాడు. కాబట్టి మీరు ఏదైనా హృదయములు అనుకుంటే అది మీరు ఏమీ చేయొద్దు, దేవుని సన్నిధానంలో పెట్టండి, ఆయన ప్రార్థించండి, కన్నీటితో ఆయన పాదాలు పడుగు. కవిలిలో నీ కన్నీళ్లు లెక్క పెట్టబడును. నువ్వెంత యథార్థతో ఉంటావో, ఎంత సత్యముతో ఉంటావో, ఎంత సంతోషంతో ఆనందంతో సేవిస్తావో ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. అందరికీ దేవుడు, ఎవరైనా సరే అందులో ఆయనకు తారతమ్యం లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమామయుడు, ప్రేమగల దేవుడు. అందుకని ఆ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించిన గాక. మరి సమయం ఇచ్చిన చెల్లమ్మకి మరి దీవెనలు ఇస్తున్నాను. ప్రభువుని బలపరచాలని కోరుకుంటూ సమయం ఇచ్చినందుకు వందనాలు. మరొకసారి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇంకొకసారి వాక్య పరిచయలో, గాన పరిచయలో పాలు పంచుకుందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అమ్మ. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. జోసెఫ్ మోజెస్ గారు పాస్టర్ గారే, కానీ నన్ను అక్క అని పిలిచేవారు. నాకు ఆయన తమ్ముడు అనమాట. ఎందుకంటే ఈ ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే మా బ్రాటప్పు పూచిపూడి పెదపూడి దగ్గర మేము రక్షణ పొందుకున్నాం. అక్కడ సలోమి బుజ్జి ఎమానియల్ గారు ఉంటారు. వాళ్ళ ద్వారా సలోమి నాకు పరిచయం అయింది. అక్కడి నుంచి అక్క బావలం అయిపోయాం మేము. దేవుని కృపను బట్టి మేము ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. కానీ కొన్ని పరిస్థితులను బట్టి పరిస్థితులు మారిపోయినప్పటికీ మేమైతే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనెక్షన్ ఉంది, కానీ కొన్ని పరిస్థితులను బట్టి రాలేకపోయాము. అందుకు కూడా మేము బాధపడుతున్నాం. ఎన్నో దినాల నుంచి మాట్లాడాలని కూడా అనుకుంటున్నాం, కానీ మాట్లాడలేక ఆగిపోయామన్నమాట. అందుకని దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మలుస్తారో, ఏ విధంగా ఆయన ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక చొప్పున నడిపిస్తాడు. కాబట్టి జుంటి ఈ రోజున అలా నిలబడిందంటే, మేము జుంటి అని పిలుచుకుంటాము. జుంటి ఆ విధంగా నిలబడింది అంటే అది దేవుని కృప, దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికలో తను ఉంది కాబట్టి ఈ దినాన సంఘాన్ని ఈ విధంగా నడపగలగటానికి తనకి శక్తినిస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. మీరు కూడా తనకు కూడా తోడుగా ఉండి నడిపించాలని, మీరు కృపతో మీరందరూ ఒక కుటుంబంగాను ఒక ఇదిలా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మీరు కూడా సహకరిస్తారని, మా వంతు మేము చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. తర్వాత నేను రక్షణ గురించి చెప్పాలనుకుంటే, స్త్రీలంగా మనకు ఎన్నోసార్లు ఆటంకులు వస్తాయి. కొన్ని కుటుంబాల్లో అయితే ఇష్టపడరు, కొన్ని కుటుంబాల్లో అయితే ఎన్నో శ్రమలు అనుభవిస్తారు. నేను ఎటువంటి శ్రమలు అనుభవించలేదు, కానీ రావు గారు అన్యులుగా ఉన్నప్పుడు దేవుణ్ణి నేను ఆయనతోటి ఏ మాట చెప్పకుండా, మీ విగ్రహారాధన మానేసి నా దగ్గరికి రండి, నా గుడికి రండి, నా మందిరానికి నాతోటి రండి అని నేను ఎప్పుడూ అడగలేదు. మనం మాట్లాడితే ప్రార్థిస్తే ఆలకించే దేవుడు మనకున్నాడు. అందుకని స్త్రీలంగా బలహీనం అయిపోయి బాధపడి ఏడ్చి కన్నీరు కార్చేది దేవుని దగ్గర కార్చండి. నేను ఒక్కటే దేవుడిని అడిగేదాన్ని, దేవా నేను దేవుని నమ్ముకుని రక్షణ పొందుకుని ఉపవాసం ఉండి నేను కింద పడుకుని నీ సన్నిధిలో నేను ఉపవాసం ఉండి నిన్ను ప్రార్థిస్తుంటే నా భర్త విగ్రహారాధికులై మంచం మీద పడుకుని ఉపవాసం ఉంటున్నారు. ఏకశరీరంగా ఉండమని పెళ్లి చేసావు కదా, నువ్వు ఎందుకు మాట్లాడవు నాయనా, నువ్వే మాట్లాడు, నేను చెప్పను ఆయనకి. ఎందుకంటే మేము ఈస్ట్ గోదావరి వాళ్ళకి చాలా ఒకలాగుంటారనమాట, ముఖ్యంగా మెన్. అందుకని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చెప్పకూడదు మనం. అందుకని పురుషాధిక్యత ఎక్కువ అనమాట.
స్త్రీలాధిక్యత లేదు అక్కడ ఈస్ట్ గోదావరిలో. అందుకని నువ్వే మాట్లాడయ్యా, నువ్వే మాట్లాడని అని దేవుణ్ణి ఒక్కటే అడిగా, నువ్వే మాట్లాడి బ్రతికించయ్యా, నీ వాక్యం సత్యమైంది, జీవం గలది అని నేను అడిగినప్పుడు దేవుడు ఆయనతోటే మాట్లాడారు కాబట్టి ఆయన మారారు. అది దేవుని కృప. అందుకని స్త్రీలంగా మనలో ఇంకెవరన్నా మీ భర్తలు ఎవరన్నా మారలేని వాళ్ళు ఉంటే కనుక మగోళ్ళకి చెప్పొద్దండి, వాళ్ళతో మాట్లాడొద్దు. మనం దేవునితో మాట్లాడుకుంటే దేవుడు వాళ్ళతోటే మాట్లాడతాడు. అది నేను చెప్పాలనుకున్నది. అందుకని ఈ సమయం ఇచ్చిన జుంటికి వందనాలు, స్తోత్రాలు. ఇంకను మీరు అందరూ తోడుగా ఉంటారని, జుంటిని కూడా మీరు బలపరుస్తారని, అలాగే జోనిని కూడా ఆస్వాదించాలని, ఇంకా ముందుకి తన ఫ్యూచర్ని కూడా ఆస్వాదించాలని మేము అందరం ప్రార్థిస్తున్నాం. ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం. బావగారు భోజనానికి రండి, జుంటి చికెన్ జాయింట్ స్పెషల్ చేసిందని పిలిచేవాడు భోజనాన్ని. భోజన ప్రియుడు మహానుభావుడు, ఎంత ప్రేమ చూపించాడో, మరువలేని ప్రేమ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. మీ గాత్రాన్ని చాలా కాలం తర్వాత వినిపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంలో ఒక ఆత్మీయమైన దైవభక్తి కలిగిన ప్రార్థనాపరాలైన తల్లి, భార్య ఉంటే ఆ కుటుంబం ఖచ్చితంగా కుటుంబం అంతా కూడా దేవుని తెలుసుకుంటుందని ఒక సాక్ష్యము మన ముందు ఉంది. మరి దేవుడు ఆ కుటుంబాన్ని, వారు చేస్తున్న పరిచర్యను ఇంకా దీవించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరూ లేచి నిలబడితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన, కృప కలిగిన మా దేవ, నీ శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైన నామమునకు, ఉన్నతమైన పాదములకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారము మమ్మల్ని మీరు మీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చి ప్రభా, ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి, ఆదరించి, సరిచేసి బలపరిచినందుకు, నూతన పరిచినందుకు, ఇచ్చిన సంతోషమును, సమాధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను స్తుతించి ఆరాధించుకున్నాం. ప్రార్థనా విజ్ఞాపనలు నీకు సమర్పించుకున్నాం. నీ వాక్యమును విన్నాం ప్రభా. నీకు కానుకలు ఇచ్చారు నీ బిడ్డలు ప్రభా. నీ సాక్ష్యమును, మంచి సాక్ష్యమును మేము వినగలిగాం. ఈ రీతిగా మరొకసారి మీ దాసును కూడా గుర్తు చేసుకోవడానికి ప్రభా, ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన మీ కృపలన్నిటి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ వారమంతట్లో మీరు మాతో ఉండండి, మమ్మల్ని బలపరచండి. మా ప్రయాణములలో, పరిచర్య అంతట్లో, ప్రతి కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. సంఘమును, ఇచ్చిన పరిచర్యను, సేవకులను, వారి కుటుంబాలను, సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎదుర్కోబోయే ప్రతి శోధనలో జయం అనుగ్రహించండి, ప్రతి సమస్యలో పరిష్కారం అనుగ్రహించండి. ఇదనం రాని వారిని క్షమించండి, మరొక అవకాశం దయచేయండి ప్రభా. ఆత్మీయంగా బలపరిచి సరిచేయండి. మీ దాసురాలు జోన్ తల్లి ద్వారా మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా పాపమును కప్పుకొనుక, ఒప్పుకొని, విడిచిపెట్టి, గ్రహించుకొని ప్రభా, మరి నీ కృపను పొందుకొనుటకు మా అందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మేము మీ బిడ్డలముగా, నిన్ను పోలిన వారముగా, నీ యొక్క మనస్సును కలిగిన వారముగా, దీనులుగా మేము జీవించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డను ఇంకను బలపరచమని అడుగుతున్నాను. మీకు స్తోత్రాలు. ఇదನ್ನು మీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలను ఇచ్చిన కానుకలను కూడా దీవించమని వేడుకుంటున్నాను. బలహీనలుగా ఉన్న వారిని మీరు బలపరచండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, నేను గర్భఫలము కొరకు, నేను మరి ఆర్థిక ఇబ్బందుల నిమిత్తమై ఎవరెవరు ఏ రకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో మా ప్రభువా, మీరు అనుగ్రహించిన వాగ్దానమును ప్రకారం నాయన మేమందరం మీ సన్నిధిలో అడిగి పొందుకొనుటకు మాకు సహాయం దయచేయమని, నీ బిడ్డలందరినీ బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకు మన ఆత్మీయ జీవితములకు కావలిగా ఉండి మన పాపములు మనం గ్రహించుకొని విడిచిపెట్టు వారిగా ఉండుటకు తన కృపను అనుగ్రహించును గాక. ఆమెన్. ఆశీర్వాదం వెల్మ మీద వర్షింపచేయుని ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము ఈ మహిమేద కృమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి. ప్రభు దీవెనలు సమాధానం మనందరితో ఉండును గాక. ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వ్యూవర్స్ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.